లోకల్ బాడీ ఎలక్షన్స్ కు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ క్రమంలోనే రైతు భరోసా నిధులను విడుదల చేసింది. రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను, ఇతర సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సీఎం మంత్రులను కోరారు. మరోవైపు గత విడతలో పెండింగ్ లో ఉన్న రైతులకు నిధులు విడుదల చేస్తారా లేదా అని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీస్తోంది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు రంగం సిద్దం చేసుకుంటోంది. రైతు భరోసా నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ ఇక దీనిపై ఈ రోజు డిబేట్ లో చర్చిద్దాం. మనకి డిబేట్ లో అందుబాటులో ఉన్నారు కల్లూరి శ్రీనివాసరెడ్డి గారు, అనలిస్ట్, అలాగే చరణ్ కౌశిక్ యాదవ్ గారు కాంగ్రెస్ నుండి, అలాగే బీజేపీ నుండి ఎస్ అమర్నాథ్ గారు. నమస్తే అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అమర్నాథ్ గారు వినిపిస్తోందా? వినిపిస్తుందండి. రైట్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి, రైతు సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. అయితే ఈ రైతు భరోసా అనేది ఇదంతా ఆర్థికంగా ఒక భ్రమ అన్నారు. మరి ఇప్పుడు ఈ పథకం పునః ప్రారంభం చేసి నిధులు కూడా విడుదల చేస్తుంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి అమర్నాథ్ గారు? మొదట మన మీడియా, మన ప్యానెల్లో ఉన్న మిత్రులకు, మీకు, అట్లాగే మన ప్రేక్షకులందరూ నమస్కారం అండి. మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఒకటేనండి. ఏ రాష్ట్రంలోనైనా స్థానిక సంస్థలను, లోకల్ బాడీస్ ను స్ట్రెంగ్తెన్ చేయడం ద్వారానే, వాళ్ళను లోకల్ బాడీస్ ను బలోపేతం చేయడం ద్వారానే నిజమైన ప్రజాస్వామ్యం అనేది ఈ దేశానికి వస్తుంది అనేది మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ తీసుకున్న స్టాండ్. ఇక్కడే కాదు, ఆర్టికల్ 370 రద్దయిన తర్వాత జమ్మూ కాశ్మీర్ లో ఫస్ట్ పెట్టిన ఎలక్షన్ కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్. మీరు జ్ఞాపకం ఉంటే DCC, అక్కడ వాళ్ళు డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ అంటారు, మనం ఇక్కడ జెడ్పీటీసీ అంటాం. సో ఇక్కడ మనం ప్రధానంగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు 3 అండి. ఒకటి ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు గత 6 నెలలు దాటిపోయినా కూడా సర్పంచులు కావచ్చు, గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు కావచ్చు, వాళ్ళ ఎక్స్పైరీ అయిపోయిన తర్వాత కూడా ఇప్పటి వరకు ఎందుకు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టలేదు అనేది ప్రధానమైన ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. పదే పదే రైతు భరోసాకు దానికి లింక్ పెట్టడము, రైతు రుణమాఫీకి దానికి లింక్ పెట్టడం, అసలు దానికి వీటికి లింక్ ఏంది అనేది ప్రధానంగా వస్తున్న విషయం. ఎంత దారుణమైన విషయం అంటే మేడం, మన రాష్ట్రంలో ఉన్న రంగారెడ్డి జిల్లాలో మాల్ అనే ఒక గ్రామానికి దేశంలోనే అత్యున్నతమైన అంటే అద్భుతమైన డెవలప్ చేస్తున్న గ్రామాలలో ఒక అవార్డు వస్తే అది తీసుకోవడానికి కనీసం సర్పంచ్ వెళ్ళలేనంత పరిస్థితిలో ఉన్నది ఈ రాష్ట్రం. అంటే మధుబనిలో పంచాయతీరాజ్ డే రోజు మొన్న ఏప్రిల్ 24వ తారీఖు ఇక్కడ నుంచి ఒక పంచాయతీ సెక్రటరీ వెళ్ళి తీసుకోవాల్సిన పరిస్థితులలో మన రాష్ట్రం ఎందుకు ఉండాలి? అంటే ఇక్కడ ప్రజాస్వామ్యం అవసరం లేదా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి అర్థమైతలేదా? ఇది ప్రధానంగా ఉత్పన్నమవుతున్న ప్రశ్న. రెండోది ఏంటంటే, ఇప్పుడు రైతు రుణమాఫీ సరిగ్గా చేయలేదు, రైతు భరోసా ఇప్పటి వరకు ఇది 4వ సీజను, 4వ సీజన్లలో కలిపి మరి ఈ సీజన్ లో పూర్తిగా వేస్తారా లేదా చరణ్ కౌశిక్ గారికి తెలిసి ఉండొచ్చు, వారు చెప్తారేమో. ఇది ఎందుకు ఇప్పటి వరకు పెండింగ్ లో పెట్టారు, మరి ఈ 3 సీజన్లకు సంబంధించిన డబ్బులు వేస్తారా వేయలేదా? అది రెండో ప్రశ్న. మూడో ప్రశ్న ఉత్పన్నమవుతున్నది ఏంటంటే మేడం, ఈ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్స్ ప్రధానంగా బీసీలకు, అంటే ఓబీసీలకు 42% రిజర్వేషన్స్ ఇస్తామని పదే పదే చెప్పిన ముఖ్యమంత్రి లేకుండా కాంగ్రెస్ పార్టీ ఇంతకు ముందు, అంటే ఎన్నికలకు ముందు కావచ్చు, ఎన్నికల తర్వాత కావచ్చు, ఎందుకు దానిపైన తాత్సారం చేస్తున్నారు? చాలా క్లియర్ గా ఆర్టికల్ 243D6 లో, నేనే కాదు కృష్ణయ్య గారు కూడా పదే పదే చెప్తున్నారు, ఆర్టికల్ 243 ప్రకారం స్టేట్స్ ఆర్ ఎంపవర్డ్ టు టేక్ దేర్ ఓన్ డిసిజన్ ఇన్ రిజర్వేషన్స్, ఎస్పెషల్లీ లోకల్ బాడీస్. అలాంటిది ఎందుకు వాళ్ళు ఇప్పటి వరకు దాని మీద తాత్సారం చేస్తున్నారు? ఏమన్నంటే, మేము కాంగ్రెస్ పార్టీలో మేము 42% అమలు చేస్తాం, మీరు మీ పార్టీలో అమలు చేయాలంటే అసలు దీనిలో గుర్తే ఉండదు. సర్పంచ్ ఎలక్షన్స్ మీరు ఎట్లా అమలు చేస్తారు, మరి మేము ఎట్లా అమలు చేయాలో అసలు ఆయన చెప్పాల్సిన అక్కర ఉన్నది. సో ఈ 3 ప్రధానంగా వస్తున్న విషయాలను కాంగ్రెస్ పార్టీ గానీ లేకుంటే ప్రభుత్వం గానీ రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా దాన్ని హ్యాండిల్ చేస్తారు, లేకుంటే ఏ విధంగా దాన్ని అడ్రస్ చేస్తారు అనేది ఇప్పుడు మనం చూడాలి. ఎందుకంటే గత 6 నెలల నుంచి గ్రామాలలో నిధులు లేవు. కాంట్రిబ్యూటరీ ఫండ్, స్టేట్ నుంచి ఇవ్వాల్సిన ఫండ్ ఇవ్వకుంటే ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్ కూడా రావు. అంటే బేసిక్ ఫండ్స్ కూడా, అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ కూడా. ఇంకా మరీ ముఖ్యంగా అసలు స్టేట్ లో మనం చాలా సార్లు మర్చిపోతాం, చాలా మంది అసలు ప్రస్తావించరు. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్ ఆల్సో. దానికి సిరిసిల్ల రాజయ్య గారు చైర్పర్సన్ గా ఉన్నారు, ఇప్పుడు ఉన్నది TGSFC. సో స్టేట్ ఫైనాన్స్ ఫండ్స్ రూపంలో కూడా ఇప్పటి వరకు ఎంత దారుణం అంటే మేడం, అసలు ఈ బడ్జెట్ లో స్టేట్ ఫైనాన్స్ కమిషన్ కు సంబంధించిన అసలు ఆ ఫీల్డే లేదు. 1 రూపాయి కూడా దానికి ఇప్పటి వరకు కేటాయించలేదు. అంటే
నాకేమనిపిస్తున్నదంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లేకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అసలు తెలంగాణ గ్రామాల మీద, తెలంగాణ సర్పంచుల వ్యవస్థ మీద, ప్రజాస్వామ్యం మీద అసలు నమ్మకం ఉందా లేదా అనే క్వశ్చన్ ఉత్పన్నమవుతున్నది. సో ఈ విషయాలలో కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంది, లేకుంటే ముఖ్యమంత్రి గారి స్టాండ్ ఏంది క్లియర్ గా చెప్పాల్సిన అక్కర ఉన్నది. అయితే చరణ్ కౌశిక్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు మీరు నిధులు విడుదల చేయడం రైతుల సంక్షేమం కోసం అంటున్నారు, కానీ 6 నెలల నుంచి ఎందుకు ఆలస్యమైంది, ఎందుకు పెండింగ్ లో పెట్టారు? సమాధానం చెప్పండి. 6 నెలలు కాదు మేడం, 3 సీజన్లు, అంటే 1.5 years నుంచి. ఇక్కడ చాలా స్పష్టంగా మొన్న సంబంధించి వచ్చే సీజన్ సంబంధించి ఈ నిన్ననే 2,000 కోట్ల రూపాయలు డిపాజిట్ చేసి 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు. అదే కాకుండా యాసంగి సీజన్ సంబంధించి కొంత పెండింగ్ ఉన్న మాట వాస్తవం, అది కూడా రిలీజ్ చేస్తామని చెప్పేసి ఆల్రెడీ నిన్ననే తుమ్మల నాగేశ్వరరావు చాలా స్పష్టంగా ప్రకటించారు. ఇక్కడ చాలా రికార్డు స్థాయిలో మీరు చూస్తా ఉన్నారు. 15,000 కోట్ల రూపాయలు ఓన్లీ వరి కొనుగోలు కోసం రాష్ట్ర ప్రభుత్వం 2024లో ఖర్చు పెట్టిన సందర్భం 15,121 కోట్ల రూపాయలు. అదే కాకుండా ఇక్కడ దాదాపు కేసీఆర్ గారి ప్రభుత్వంలో 7,175 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 8,375 కోట్ల రూపాయలు. వాళ్ళు గతంలో 40 రోజుల పైసలు ఇస్తే ఇక్కడ 45 గంటల పైసలు ఇచ్చేది. వాళ్ళు గతంలో 7 నుంచి 10 కిలోలు తరగని ప్రసక్తి లేకుండా రైతు సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలల కాలంలో 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక్కడ రుణమాఫీ సమయం 21,000 కోట్ల. కేసీఆర్ గత 10 సంవత్సరాల కాలంలో వారు చేసిన రుణమాఫీ 18,000 కోట్ల రూపాయలు మాత్రమే. అందులో 9,000 కోట్ల రూపాయలు అదేవిధంగా వడ్డీకి సంబంధించినటువంటి బకాయిలు పెట్టిపోయిన పరిస్థితి మనం చూసినాం. ఆనాడు అసలే 9,000 కోట్ల రూపాయలు కొట్టి ఓన్లీ వడ్డీ మాత్రం మాఫీ చేసి కేసీఆర్ 10 సంవత్సరాల కాలంలో ఏ విధంగా తెలంగాణ రాష్ట్ర రైతులు మోసం చేసి తెలంగాణ సమాజంతో గమనిస్తూ ఉన్నారు. ఇక్కడ రైతులకు సంబంధించి ఆనాడు ఊరేస్తే ఊరి అని చెప్పింది ఆనాడు బీఆర్ఎస్ పార్టీ. ఇక్కడ రైతులకు సంబంధించి రైతులకు ఊరేసినా కూడా తెలంగాణ రాష్ట్రం రికార్డు స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో వరి సాగు జరిగింది, రికార్డు స్థాయిలో వరి ఉత్పత్తి జరిగితే మొత్తం రైతు నుంచి మొత్తం కొనుగోలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఇక్కడ రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. కాబట్టి రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి రైతుల సంక్షేమం కోసం బడ్జెట్ లో అత్యధిక నిధులు కావచ్చు, అదే కాకుండా వాళ్ళకి సంబంధించిన బోనస్ కావచ్చు, అదేగా రైతు కమిషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో ముందుకు పోతాం. అదే కాకుండా లోకల్ బాడీ ఎలక్షన్ ఎందుకు లేట్ అయిందంటే బీసీలకు సంబంధించి ఆనాడు కేసీఆర్ గారు 34% ఉన్న రిజర్వేషన్ ను సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్ సర్పంచ్ ఎలక్షన్ లో 18% తక్కువ చేసి ఎంపీటీ జెడ్పీ ఎలక్షన్ 23% తగ్గింది. మున్సిపల్ ఎలక్షన్లకు వస్తాక అది 50% పెంచుకునే అవకాశం ఉంటే కూడా 50% పెంచుకోకుండా తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఎండా ముంచింది. కాబట్టి బీసీలను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా ఖచ్చితంగా బీసీలకు సంబంధించినటువంటి లెక్కలు తేరాలి, బీసీల రిజర్వేషన్ పెంచాలంటే డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేస్తేనే అది సాధ్యమైందని చెప్పి ప్రభుత్వం భావించి ఎలక్షన్ లేట్ అయినా పర్వాలేదు కానీ బీసీలకు ఇచ్చిన మాటలు నింపుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోయింది. అదే కాకుండా బీసీ సంఘాల ఢిల్లీలో జంతర్ మంతర్ ధర్నా చేస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కావచ్చు, అదేవిధంగా మంత్రులతో పోయి అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా నరేంద్ర మోడీ ఓబీసీ ప్రధానమంత్రి చెప్పిన నరేంద్ర మోడీ గారు జాతీయ స్థాయిలో తెలంగాణలో కులగన్న పెట్టాలి, ఖచ్చితంగా బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ ఇవ్వాలి, బీసీలకు మంత్రిత్వ శాఖను ఇవ్వాలి, అది బీసీలకు బడ్జెట్ లో అత్యధిక నిధులు ఇవ్వాలని చెప్పేసి ఢిల్లీలో జంతర్ మంతర్ మాట్లాడిన తర్వాత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం జనగణలో కులగన్న పెడతామని చెప్పి చాలా స్పష్టంగా ఒప్పుకొని నిర్ణయం నోటిఫికేషన్ సందర్భం మనం చూసినాం. గతంలో బీహార్ కు సంబంధించి నితీష్ కుమార్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నితీష్ కుమార్ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు, అదేవిధంగా జేడీయూ నాయకులు అందరూ ఢిల్లీకి నరేంద్ర మోడీ గారి దగ్గర పోతే బీహార్ సంబంధించిన భారతీయ జనతా పార్టీ నాయకులేమో కులగన్న ఒప్పుకున్నారు, జాతీయ స్థాయిలో భారతీయ జనతా నాయకులు ఒప్పుకునే పరిస్థితి మనం చూసినాం. అదే కాకుండా అమిత్ షా గారు కూడా చాలా స్పష్టంగా రిజర్వేషన్ పెంచేదాన్ని మీ వ్యతిరేకం అని చెప్పారు. ఆర్ఎస్ఎస్ ఏమో విద్యా ఉద్యోగాలు అయితే ఓకే, రాజకీయ రిజర్వేషన్ మేము ఒప్పుకోమని చెప్పేసి ఆర్ఎస్ఎస్ చెప్పారు. తర్వాత దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి మార్పు కావచ్చు, అదేవిధంగా దేశవ్యాప్తంగా వస్తున్న ఒత్తిడి కావచ్చు, తెలంగాణ రాష్ట్రం ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ చేసింది కాబట్టి కేంద్రం మీద ఒత్తిడి రావడంతో ఇప్పుడు జనగణలో కులగణన చేసే పరిస్థితి భారతీయ జనతా పార్టీ వచ్చింది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ ఇచ్చే ప్రయత్నంలో ముందుకు పోతూనే ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్ ఇప్పటికి డేట్ అయితే అయిపోయింది, మిగతా ప్రక్రియ అంతా పూర్తయింది కాబట్టి వాళ్ళ రిజర్వేషన్ పెంచాలని చెప్పేసి ప్రభుత్వం భావించి అసెంబ్లీలో 2 బిల్లులు పాస్ చేసి, ఒకటి విద్యా ఉద్యోగాల్లో, ఒకటి చట్టసభలో బీసీల 42% రిజర్వేషన్ ఇచ్చే బిల్లు 2 పాస్ చేసి కేంద్రంలో ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వాన్ని పంపి కేంద్రం మీద ఎప్పటికప్పుడు ఒత్తిడి తెచ్చే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తాం. తెలంగాణ రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 1 రాజ్యసభ, 3 ఎమ్మెల్సీలు, 2 కేంద్ర మంత్రులు ఉండే అదే 9th షెడ్యూల్ పెట్టకుండా లేదు, కేంద్రంలో ప్రత్యేక చట్టం చేయకుండా తాత్సారం చేస్తుందే భారతీయ జనతా పార్టీ. కాబట్టి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ మంది ఎంపీలు ఎందుకు గెలిపించారు, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తా ఉంది కాబట్టి తెలంగాణకి ఏమైనా మేలు జరుగుతుందని చెప్పేసి వారు భావించి తెలంగాణకి ఏమైనా నిధులు తీసుకురాకుంటే తెలంగాణకు నిధులు తీసుకురాకుండా తెలంగాణకు
ఎలా అనా పైసలు తీసుకురాకుండా తెలంగాణను మోసం చేస్తుంది భారతీయ జనతా పార్టీ నాయకులు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సిద్ధశుద్ధి, రైతులను కాపాడుకునే ప్రయత్నం, అదే కాకుండా బీసీలకు ఇచ్చిన మాటలు నిలుపుకునే ప్రయత్నం, అదే కాకుండా ఆర్థికంగా చితికిపోయిన రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేసే ప్రయత్నంలో భాగంగా ఖర్చులు తక్కువ చేసుకుని ఆదాయ మార్గాలు పెంచుకుంటూ రోజుకు 18 గంటలు కష్టపడుతూ తెలంగాణ రాష్ట్రంలో అన్ని ఆర్థిక వ్యవస్థలు కావచ్చు, అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్ గాడిలో పెట్టే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది. అదే కాకుండా హైదరాబాద్ కావచ్చు, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ని పెంపొందించే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర భారత ప్రభుత్వం అనుమతితోటి అందాల పోటీ నిర్వహిస్తే దాని మీద కూడా బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా రాజకీయం చేస్తుందో తెలంగాణ సమాజం అంతా కూర్చు 200 కోట్లు ఖర్చు పెట్టిన ఒకసారి, ₹1,00,000 ప్లేటు డిన్నర్ ఇచ్చిన ఒకసారి, రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా క్లారిటీ 32 కోట్ల రూపాయలు 31 కోట్ల రూపాయలు మాత్రం ఖర్చు అయింది. 9 కోట్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది, మిగతా అంతా స్పాన్సర్షిప్ ద్వారా వచ్చింది. దాదాపు 140 దేశాల నుంచి ఇక్కడికి యువక అదే మహిళలంతా వచ్చిరు. అదే కాకుండా పెద్ద ఎత్తున 30,000 ఛానళ్లు వచ్చి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్న పరిస్థితులను కూడా వివరించే ప్రయత్నం జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ బ్రాండ్ మీద పెంపొందిందంటే మాత్రం దాన్ని బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేసే ప్రయత్నం వారు చేసి కార్ రేసింగ్ వ్యవహారం చేయకుండా కూడా 2వ సీజన్ సంబంధించి 54 కోట్ల రూపాయల ప్రజాధనం వృధా మాత్రం బీఆర్ఎస్ పార్టీ చేసింది. ఇక్కడ మాత్రం ప్రజాధనం వృధా చేయకుండా ఓన్లీ డిన్నర్ సంబంధించి 14,000 రూపాయల భోజనం పెడితే ₹1,00,000 31 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 200 కోట్ల రూపాయలు అని చెప్పేసి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. భారతీయ జనతా పార్టీ మాత్రం 4G కావచ్చు, RRR కావచ్చు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నిధులు కావచ్చు అన్ని కూడా తాత్సారం చేసి కార్ రేస్ కూడా బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకే అంటుంది బీఆర్ఎస్. మేడం కార్ రేసు బ్రాండ్ ఇమేజ్ పెంపొందింది అయితే మరి 2వ సీజన్ నిర్వహించకుండా కూడా ఎందుకు మీరు పైసలు వృధా చేసిరు? ఆర్బీఐ అనుమతి తీసుకోకపోవడం మూలంగా 8 కోట్ల రూపాయలు పెనాల్టీ పడ్డది. అదే కాకుండా మీరు మున్సిపల్ శాఖతో ఒప్పందం చేసుకుని హెచ్ఎండి నుంచి చెల్లించారు. బోర్డు అనుమతి 10 కోట్ల లోపు అయితే బోర్డు అనుమతి తీసుకోవాలా, తర్వాత 10 కోట్ల దాటితే ఆర్థిక శాఖ, న్యాయ శాఖ, కేబినెట్ అనుమతి తీసుకోకుండా అక్రమ మార్గంలో కేటీఆర్ గారు మౌఖిక ఆదేశానుసారం పంపిణని చెప్పేసి అరవింద్ కుమార్ గారు చాలా స్పష్టంగా వాంగ్మూలు ఇచ్చిన తర్వాత ఏసీబీ విచారణ జరుగుతారు. ప్రజాధనాన్ని వృధా చేసే ప్రయత్నంలో 4 సీజన్లు 600 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మీద బర్డెన్ పడతా ఉంది. కాబట్టి దాన్ని రద్దు చేసుకున్న పరిస్థితి మనం చూసినాం. అదే కాకుండా నోట్ ఫైల్ మీద సంతకం పెట్టక ముందే 25వ తారీఖు నాడు చెల్లింపు చేసి 27వ తారీఖు నాడు నోట్ ఫైల్ మీద కేటీఆర్ గారు సంతకం పెట్టారు. ఒప్పందం చేసుకుంది మున్సిపల్ శాఖ, చెల్లించింది హెచ్ఎండిఏ. కాబట్టి ఇక్కడ అన్ని బిజినెస్ వయలేషన్ జరిగింది. అదే క్రిడ్ ప్రోకో జరిగింది. గ్రీన్ కో తోటి ఎలక్షన్ బాండ్లు కూడా బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న పరిస్థితి 400 కోట్ల రూపాయలు ఏకంగా బీఆర్ఎస్ పార్టీ అకౌంట్ లోకి వచ్చినాయి. కాబట్టి ఇవన్నీ కూడా కోణాల్లో ఏసీబీ విచారణ జరుగుతుంది. దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం అదేదో అదే దాన్ని భయపడుతుంది అని చెప్తూనే కేటీఆర్ గారు దాని గురించి అరెస్ట్ చేయండి, నేను జైలుకు పోతా, రెస్ట్ తీసుకున్నా అని చెప్పేసి కల్వకుంట్ల కవిత గారు పోటు పెట్టుకునే ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తారు. ఎందుకంటే కల్వకుంట్ల కవిత గారు ఆల్రెడీ జైలు పోయి ఆమె ముందుంది కాబట్టి నేను జైలు పోతే ఆమె కన్నా ముందు కోసం చెప్పేసి కేటీఆర్ గారు కళ్ళలు కనపడతా ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో విచారణ సంస్థలన్నీ కూడా విచారణ చేస్తామని ఎక్కడ కూడా రాజకీయ కక్ష కారుణ్యాల తావులే కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజారంజక పాలన అందించే ప్రయత్నం, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఆర్థికంగా చిక్కిన రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతున్న క్రమంలో కొంత లేట్ అవుతుండొచ్చు. ఎలక్షన్లు కావచ్చు, లేకపోతే రైతు భరోసా కావచ్చు, రైతు కూలీలకు ఇస్తానని చెప్పినటువంటి అదేవిధంగా రైతు కూలీలకు సంబంధించిన సాయం కావచ్చు, ఇవన్నీ కూడా చేసే ప్రయత్నంలో భాగంగా ఆర్థిక వ్యవస్థ బాగాలేదు. అదే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి మార్పులు కావచ్చు, రియల్ ఎస్టేట్ తగ్గుదల కావచ్చు, రాష్ట్రాల ఆదాయం తగ్గిపోటు కావచ్చు, ఇవన్నీ జరుగుతా ఉన్నప్పుడు భారత ప్రభుత్వ ఆదాయమే దాదాపు 7.8% జీడీపీ 6.3% తగ్గిన పరిస్థితి మనం చూసినాం. వికసిత భారత లక్ష్యం నెరవేరాలంటే ఎకనామిక్ సర్వేనే 2047 అయితే అని చెప్పి చాలా స్పష్టంగా ఒప్పుకున్న సరికి మనం చూసినాం. కాబట్టి దేశవ్యాప్తంగా వస్తున్న మార్పులు కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు కావచ్చు, రకరకాల మార్పుల ఆధారంగా రాష్ట్రాల ఆదాయం గణనీయంగా తగ్గుతున్నప్పుడు కూడా తెలంగాణ ఇంకా అన్ని రంగాల్లో ముందుకు పోయే ప్రయత్నాలు భాగంగా ముందుకు తీసుకునే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం. శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు చెప్పండి. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి విడుదల చేసిన రైతుకు సంబంధించిన నిధులు ఇదంతా రైతుల నిజమైన సంక్షేమం కోసం తీసుకునే చర్య అంటారా, లేదంటే ఎన్నికల వ్యూహం అంటారా? మీ అభిప్రాయం ఏంటి? ఈ పని రేవంత్ రెడ్డి ప్రభుత్వమే కాక ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ఈ రకంగానే చేస్తుంది, అంత ఆశ్చర్యం లేదు. కాకపోతే ఈ రైతు భరోసా అనేది ఏడాదిన్నరలో దాదాపు ఇదే మొదటిసారి అనుకుంటా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇస్తుండొచ్చు ప్రభుత్వం. 9,000 కోట్లు లోన్ కూడా శాంక్షన్ అయినట్టుగా ప్రభుత్వానికి తెలుస్తుంది. ఇమీడియట్ గా ఫండ్స్ కూడా రిలీజ్ చేస్తున్నారు. నిన్నటి నుంచి రైతు భరోసా వేయడం కూడా స్టార్ట్ అయినట్లు మనకు అర్థం. ఓవరాల్ గా కంప్లీట్ అవుతుంది. డెఫినెట్లీ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం చెప్పినా ఏ ప్రభుత్వం చెప్పినా అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాబట్టి వాళ్ళు డెఫినెట్లీ ఎలక్షన్ లో గెలవాలనే లక్ష్యంతో పనిచేస్తుంది. ఏ పార్టీ అయినా చేస్తుంది.
చేస్తుంది, కాంగ్రెస్ కూడా చేస్తుంది. కాబట్టి దానిలో భాగంగా మనం చూడొచ్చు. కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం 1.5 year నుంచి అనవసరంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికలను ఆపడం అనేది కరెక్ట్ కాదు. మేము గెలుస్తామా లేదా అనే లెక్కల కంటే నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు పార్టీని ఆదరించారు, అధికారంలోకి వచ్చింది. ఇమీడియట్ గా జస్ట్ 2-3 monthsనే ఉండే ఎన్నికలు, ఇది స్థానిక సంస్థ. అప్పుడే జరుపుకుంటే ఈ సమస్య ఉండేది కాదు. ఎందుకు ఆపిందో తెలియదు. ఇంతకాలం ఆపిన తర్వాత కేంద్రం నుంచి రావాల్సిన నిధులను కూడా తెలంగాణ రాష్ట్రం నష్టపోయింది, గ్రామాలు నష్టపోయినాయి, గ్రామాల అభివృద్ధి నష్టపోయింది. ఈ కోణంలో చూడాలి. అసలు డిసిషన్ తీసుకోవడంలో ఎందుకు అలసత్వం ప్రదర్శించుండ్రు, ఏంటి అది నిజంగానే విచిత్రం. 1.5 year తర్వాత జరపడం అంటే దాదాపు 2,000 కోట్ల దాకా కేంద్ర నిధులు రాష్ట్రానికి రావాల్సినవి పోయినట్టే కదా. రాష్ట్రాల గ్రామాలకు సంబంధించి అభివృద్ధి అంటే శ్రీనివాస్ రెడ్డి గారు, ఇక్కడ ఒకటి ఏంటంటే ఈ గ్రామాల నుంచి అంటే స్థానిక సంస్థల నుంచి తీవ్రంగా వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో బిల్లులు చెల్లించకపోవడం వల్ల ఆ బిల్లులు చెల్లించిన తర్వాతే ఎన్నికలకు వెళ్ళాలి అని ఒక తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. అది కూడా కారణం కాదంటారా? అది కాదండి. ఇప్పుడు ఎవరైనా అడుగుతారు, పెండింగ్ బిల్స్ అన్ని అడుగుతారు, ఎవరైనా అడుగుతారు. మాజీ సర్పంచ్లు దిగిపోయిన వాళ్ళు, వాళ్ళ బోలెట్ పెండింగ్ బిల్స్ ఉన్నాయి, వాళ్ళు ధర్నాలు చేసిన చూసినాము. అది రీజన్ అని నేను అనుకోండి ఎన్నికలు ఆపడానికి. అది ఎందుకు ఆపినదని నాకు కూడా విచిత్రంగా కనపడ్డది. అసలు ఆపాల్సింది కాదు, పరోక్షంగా కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం. కేంద్ర నిధులు రాకపోవడానికి, గ్రామాల్లో అభివృద్ధి ఆగిపోవడానికి పోయిన వాళ్ళు ఎలా చేసిండ్రో అంతకంటే ఘోరంగా తయారైన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం ఇంకా ఆలోచన చేసేదే ఉంది. ఇమీడియట్ గా జరపడం మంచిది. జూలైలో జరుపుతామని చెప్తున్నారు, మంచిదే. జరిగిపోయింది, ఆలోచన జరిగిపోయింది. ఇకనైనా కానీ టైమ్లీ జరపాలి. జరిపితే గ్రామాలకు సంబంధించిన నిధులు కావచ్చు, రాష్ట్రానికి కావచ్చు, కేంద్రానికి కావచ్చు రిలీజ్ అవుతాయి. మాజీ సర్పంచుల బిల్లుల కోసం ఎన్నికలను ఆపడం అనేది ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఏ ప్రభుత్వం కూడా పనిచేయదు. ఇంకేదో సమ్ అదర్ రీజన్ నుండి వాళ్ళు ఆపుకొని ఉండాలి. కానీ ఈ మాజీ సర్పంచుల బిల్లుల కోసం ఆపిందంటే ఎట్లా అంటారండి? దాన్ని లెక్కించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం నిధులు ఇవ్వాలి, కాకపోతే రేపు ఇస్తుంది. మాజీ సర్పంచులకున్న మాజీ పెండింగ్ బిల్లు, గత ప్రభుత్వం పెట్టిపోయిన పెండింగ్ బిల్లు అవి వీళ్ళ ప్రభుత్వాన్ని కూడా కావు. అట్లాంటి ప్రభుత్వాలు పార్టీల పరంగా లెక్కించడం సరైన పద్ధతి కాదు. కానీ బిల్లులు చెల్లించలేదని స్కూల్ కి తాళం వేసిన పరిస్థితి చూస్తున్న ప్రస్తుతం బీఆర్ఎస్ గవర్నమెంట్ లో బిల్లులు చెల్లించలేదని ఇప్పటికి కూడా చెల్లించలేదు. ఇప్పటికి కూడా ఎన్నికలు జరపరా? మరి ఇప్పుడు క్యాబినెట్ చెప్తున్నది కదా జూలైలో ఎన్నికలు జరుపుతామని. బిల్లులు చెల్లించనంత మాత్రమే ఎన్నికలను ఆపాలని ఇక్కడ లేదు. అది ఎప్పుడో జరగాల్సింది, ఆలస్యం చేసింది. అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క తప్పిదమే. అది ఆ రకంగా కొన్ని వేల కోట్లు అయితే రాష్ట్ర గ్రామాలు నష్టపోయిన పరిస్థితి అయితే ఉంది. రెండో పాయింట్, మనం ఈ రైతు భరోసా విషయంలో గత ప్రభుత్వం ఎప్పుడు వాళ్ళు కూడా ఇదే 2 నెలలు 3 నెలల వరకు వేసుకుంటూ పోయేవాళ్ళు. వన్ టైంలో ఏ ప్రభుత్వం కూడా వేయలేదు. కాకపోతే ఈ ప్రభుత్వం మాత్రం ఒక 2 దఫాలుగా రైతు భరోసాను ఎగ్గొట్టిందని చెప్పొచ్చు. వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం. సరే 5,000 నుంచి 6,000 ఇస్తామని చెప్పిండ్రు. అది కొంతవరకు మొన్న పోయిన కారులో 3.5 acres వరకు ఇచ్చినట్టున్నారు. దాని తర్వాత ఆపేసిండ్రు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా చెప్పింది, నిన్న నుంచి స్టార్ట్ అయింది అంటుంది రైతు భరోసా పడడం. అయితే అది ఎన్ని ఎకరాల వరకు ఇస్తారనేది క్లారిటీ లేదు. ఎందుకంటే గతంలో కూడా ప్రభుత్వం చెప్పలే. కానీ 3.5 ఎకరాల వరకు ఆపేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ప్రభుత్వం ఎన్ని ఎకరాల వరకు వేస్తుంది అనేది దాని మీద క్లారిటీ ప్రభుత్వం చెప్పలేదు. కాబట్టి ప్రాక్టికల్ గా అది జరిగితే గానీ మనకు తెలియదు. అందరికీ ఇస్తారా, ఒక 5 acres 10 acres వరకు ఇస్తారా? ఇస్తే మంచిది అట్లా. కానీ అది అఫీషియల్ గా అనౌన్స్ చేయాలి కదా. ప్రభుత్వం ఎందుకు తాత్సరం చేస్తుంది, దాపెడుతుంది? నాకు విచిత్రంగా కనపడుతుంది. కేసీఆర్ నిజంగానే ఫామ్ హౌస్ లకు ఇచ్చిండు, రాళ్లకు గుట్టలకు ఇచ్చిండు. అది అందరం వ్యతిరేకించారు. ఇలా ఈ ప్రభుత్వం ఎందుకు క్లారిటీగా చెప్పదండి? రైతు భరోసా ఎవరికి ఇవ్వాలి, ఎలిజిబుల్ ఎవరు, 5 acres వరకా 10 acres వరకా, నిజంగానే నాగలు దున్నుతున్న రైతు వరకైనా చెప్పాలి కదా. అది చెప్పకుండా దాపెట్టి ఏదో పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మేము అది చెప్పము, జరిగిన తర్వాతనే ప్రజలకు అర్థమవుతుంది, మేమెందుకు చెప్పాలనే ధోరణి మంచిది కాదు. ఎందుకు దాపెట్టాలండి? భయం ఏంది? ప్రజాప్రభుత్వం అని చెప్తున్న ఈ ప్రభుత్వం దాపెట్టాల్సిన అవసరం లేదు. 10 acres వరకు ఇస్తామని చెప్పండి, మిగతా ఏమని చెప్పండి, లేదంటే కంప్లీట్లీ అందరికి ఇస్తున్నామని చెప్పండి. క్లారిటీ లేదు. ఎందుకంటే పోయిన దఫాలో చేసిన 3.5 ఎకరాలకే ఆగిపోయింది కాబట్టి ఈసారి ఎట్లా జరుగుతుంది అనేది ఆసక్తి ఉంటుంది కదా. కాబట్టి దాని మీద క్లారిటీ ఇవ్వాలి. రెండోది, ప్రభుత్వం పంటలకు బోనస్ ఇస్తా అని చెప్పింది. రైతులు బాగా ఆశపడ్డారు. దాదాపు రైతులకు అందరికి కూడా అవి పెండింగ్ బిల్ లాగానే వస్తున్నాయి. మరి దాని మీద కూడా క్లారిటీ ఇవ్వలేదు. నిన్న మంత్రులతో సమావేశమైంది. ఈ పంటలకు ఇస్తున్నటువంటి బీమా విషయంలో క్లారిటీ ఇవ్వాలి. ఎక్కడ ఫండ్స్ రిలీజ్ అయినట్టయితే మనకు వార్తలు లేవు.
ఎక్కడైనా జరిగితే కొద్దిగా గొప్ప జరిగి ఉండదు, కానీ ఓవరాల్ గా మాత్రం జరగలేదు. అది కూడా పెద్ద ఆశతోటున్నారు రైతు భరోసా ఒకటే ఇస్తే సరిపోదు. ఈ బోనస్ విషయం ఏమైందనేది కూడా రైతులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దాన్ని నన్ను అడిగితే మేడం, ఇక్కడ రైతు భరోసా మానేసి పంటలకు బోనస్ ఇవ్వడం ఉత్తమం. రైతులు ఎవరైతే పంట పండిస్తారో వాళ్ళకు మాత్రమే ప్రయోజనం కలిగే అవకాశం ఉంటది. అట్లా రైతుకు నష్టం జరగకుంటుంటది. పరోక్షంగా రైతులకు గాని ప్రభుత్వానికి గాని రైతులకు ఎంకరేజ్మెంట్ ఏంది? అసలు రైతు భరోసాను మానేసేసి రైతు ఇదేంది, మన బోనస్ ఇవ్వండి, పంటల బోనస్ మీరు అక్యురేట్ గా 100% ఇస్తే అసలు మీకు ఈ రైతు భరోసా అడిగేవాడు ఉండడు. అసలు అట్లా చేయాల్సింది ఇట్లా చేయడం, కేవలం ఓట్లను మాత్రమే దృష్టిలో పెట్టుకొని పనిచేస్తామంటే వ్యవస్థ అంతా నాశనం అవుతుంది. ముఖ్యమంత్రి చెప్తున్నాడు కదండి, పోసిన రూపాయి వస్తలేదు అని. అటువంటి ఆర్థిక పరిస్థితున్న రాష్ట్రంలో అడ్డగోలు పథకాలు అమలు చేసి ఇంకా దివాలా తీసే కంటే అటు రైతులు బాగుపడేటట్టు ప్రజలు బాగుపడేటట్టుగా ప్రభుత్వం పనిచేస్తే బాగుంటది అనేది నా అభిప్రాయం. లోకల్ బాడీ ఎలక్షన్స్ ఖచ్చితంగా ఇన్ టైంలో జరపాల్సింది, ఆలస్యమైంది, కానీ ఇంకా ఆలస్యం చేయకూడదు, ఇమ్మీడియట్ గా జరపాలి. ఇంకొకటి, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా రెవెన్యూ శాఖ మంత్రి మొన్న అనౌన్స్ చేసిండు, జెడ్పీటీసీ ఎంపీటీసీ ముందుగా జరిగింది, తర్వాత సర్పంచ్. నిన్న మధ్యాహ్నం పిసిసి అధ్యక్షుడు చెప్పిండు. అసలు మీరు అనధికారికంగా ఎట్లా చెప్తారో, కేబినెట్ లో చర్చించకుండా మీరు ఎట్లా చెప్తారని ఆయన మాట్లాడింది. ప్రభుత్వంలో ఒక లైన్ అంటూ లేకుండా పోవడం అనేది కష్టమవుతుంది. కాబట్టి ప్రభుత్వం గందరగోళ పడకూడదు. ఈ విషయంలో ఖచ్చితంగా కేబినెట్ నిర్ణయమా ఏ నిర్ణయమో ఏ మంత్రి మాట్లాడినా అది చట్టరూపం దాల్చాలి. ఆ రకంగా ఉండాలి ప్రభుత్వం అన్నప్పుడు. కానీ రెవెన్యూ మంత్రి తెలియకుండానే మాట్లాడతాడు, పిసిసి ప్రెసిడెంట్ అది దాన్ని ఖండిస్తాడు. అది ఎవరు చేసాను మరి నేను మంత్రుల సమావేశంలో ఆ విషయం మాట్లాడదా లేదా అనేది తెలవాలి. లోకల్ బాడీ ఎలక్షన్స్ ఆలస్యం కాకూడదండి. మంత్రులు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే కంటే అక్యురేట్ గా కేబినెట్ నిర్ణయంతో మాట్లాడితే బాగుంటుంది. రైట్. ఇక బీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి జగన్మోహన్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి, గుడ్ మార్నింగ్. చెప్పండి, మీరు చెప్పండి, ఏం చెప్తారు? మీరు పూర్తిగా చేయలేనిది కాంగ్రెస్ చేశానంటోంది, దీన్ని ఎలా చూస్తారు? నిధుల విడుదల ఇది నిన్న విడుదల చేసినటువంటి మీ అభిప్రాయం ఏంటి? అంటే దగ్గర 2 క్రాప్స్ కి కొట్టిండ్రు. ఇప్పుడు ఎలక్షన్స్ పెట్టాలనుకుంటున్నారు కాబట్టి ఆ నిధుల్ని రిలీజ్ చేస్తున్నారు. అది కూడా విడతల వారీగా చేస్తామని చెప్తున్నారు. సో నేనేమంటున్నా అంటే, అయితే ఒకసారి బోనస్ ఇస్తారు, లేకపోతే ఇప్పుడు ఈ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు భరోసా ఇస్తా అంటున్నారు. రెండు ఇస్తామని అన్నారు కదా వీళ్ళు. 2 ఇస్తాము, రైతు బీమా ఇస్తాము, అన్ని ఇస్తాము, దాంతోపాటు ఇవి కూడా ఇస్తామని చెప్పి 6 గ్యారంటీల గురించి చాలా చక్కగా ప్రజల్లోకి వెళ్ళి ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? తప్పంతా కూడా బీఆర్ఎస్ పార్టీ మీద వేసినట్టు అప్పులన్నీ చేసి మాకు చిప్పనే మిగిల్చిండని చెప్పి ఊరికే ఉత్తి పుణ్యాన బీఆర్ఎస్ పార్టీ మా కేసీఆర్ గారిని బద్నాం చేసే పని ఒకటి పెట్టుకున్నారు తప్ప. మీరు అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు గవర్నమెంట్ ఏర్పాటు అయినప్పటి నుంచి ఏదో ఒక రకమైనటువంటి ఎంటర్టైన్మెంట్ ప్రజలకు ఇస్తా ఉన్నాడు. అయితే ముఖ్యమంత్రి గారిని తిట్టడం, లేదంటే బీఆర్ఎస్ పార్టీని తిట్టడం, కేటీఆర్ గారి మీద కేసులు, కేసీఆర్ గారి మీద కేసులు, ఏదైతే ప్రజలకి ఈ ప్రభుత్వ వైఫల్యాల మీదకి దృష్టి పోతుంది అనే టైంకి ఒక మిస్ ఇండియా వస్తుంది. ఏదైతే మళ్ళీ ఇంకా తర్వాత దీని మీద వ్యతిరేకత వస్తుంది అనే కాడికి వచ్చేటప్పటికి కేటీఆర్ గారి కేసు పైకి వస్తుంది. ఆ తర్వాత మళ్ళా ఇంకొంచెం గ్యాప్ వస్తుంది, ఈ నిర్ణయాల మధ్యలో గ్యాప్ వస్తుంది అన్నప్పుడు కేసీఆర్ గారికి విచారణకు పిలుపు వస్తుంది, కమిషన్కి పిలుపు వస్తుంది. ఏంటంటే 24/7 ప్రజలకి ఒక డైవర్షన్ ఇచ్చి, ఒక ఎంటర్టైన్మెంట్ ఇచ్చి, ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టిని మరల్చే స్కీములు తప్ప ఒరిజినల్ గా ప్రజలకు లబ్ధి జరిగే స్కీమ్ ఎక్కడ కూడా జరుగుతలేదు. వీళ్ళు ఇల్లు కానీ ఇంకేదన్నా కానీ ఇస్తున్నామా అని చెప్తున్న మాట ఏదైతే ఉందో, పడుతున్నాయి వస్తున్నాయి పేర్లు డిక్లేర్ అవుతున్నాయి అని చెప్పి ఒక్కొక్క ఊరికి 200 ఇండ్లు 300 ఇండ్లు అని ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమం తీసుకుంటున్నారు. ఒక మోడల్ విలేజ్ అని తీసుకొని, అతి చిన్న గ్రామాన్ని తీసుకొని దాంట్లో 25 మందికి ఇల్లు ఇస్తామని చెప్పి దాంట్లో ఒక 5-6 వేసిండ్రు. సో ఏంటంటే మిగతా వాళ్ళంతా కూడా ఆశలో బతకాలి, మళ్ళీ మాకు వస్తుంది, ఎట్లన్నా వెయిట్ చేస్తే వస్తుంది అని చెప్పి. ఇంకోటి ఏమైతుందనంటే, వీళ్ళు ప్రతిసారి ఏంటంటే ఒక క్యారెట్ ముందర పెట్టి గుర్రాన్ని ముందు తోలుకెళ్లే విధంగా ఏదో ఒక ఆశ పెట్టుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు. గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇప్పుడు ఏంటంటే ఒక డైవర్షన్. ఎట్లా అనంటే ఎగ్జాంపుల్, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు వీళ్ళ సానుభూతి పరులు, ఇంకో పార్టీ సానుభూతి పరులు,
వీళ్ళంతా కూడా ఏంటంటే వీళ్ళు ఇచ్చే ఇండ్ల కోసం ఆశపడి ఎటు వేయకుండా ఎటు వెళ్లకుండా న్యూట్రల్ అయిపోవాలి. పాలిటిక్స్ తప్ప వీళ్ళు ప్రజలకు చేస్తుంది ఏమి కూడా లేదు. ఈ నిన్న ఏదైతే ఎలక్షన్స్ డిక్లేర్ చేసారో దాంట్లో కూడా ఇప్పుడు కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తారా అని చెప్పేసి నిన్న విచారణకు పిలిచి అంత టైం పాస్ చేసి 9 గంటలు కూర్చోబెట్టి అరెస్ట్ చేస్తారని హైప్ ఇచ్చిన తర్వాత వదిలిపెట్టారు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారని అంటే ఎలక్షన్స్ కి ప్రజల్ని ప్రిపేర్ చేయడము, ఎలక్షన్స్ కి కాంగ్రెస్ పార్టీ మీద నుంచి దృష్టి పోకుండా చేయడము, వీళ్ళు ఏదో ఘనకార్యాలు చేస్తున్నట్టు ప్రజల్లోకి తీసుకెళ్లి చెప్పడము, నోటికి వచ్చినట్టు మాట్లాడడము, తిట్టడము. మీరు అబ్జర్వ్ చేస్తే మొన్న గదర్ మళ్ళొకటి ఈ గద్దర్ అవార్డ్స్ అని దానికి ఒక వారం 10 రోజులు. సో ఎక్కడ ఏందనంటే ప్రజలకి ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ఇస్తున్నారు. ఇది ఇప్పుడు కాదు, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా ఏదో ఒక రకమైనటువంటి ఎంటర్టైన్మెంట్, ఎమ్మెల్యేలకు ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్, లేదంటే టూర్ అని ఇంకేదో అని చేస్తుంది తక్కువ. వాళ్ళను ప్రజల్ని అంటే నాయకుల్ని కానీ ప్రజలకు కానీ ఒక డిఫరెంట్ అవగేషన్ ఇచ్చేసి చేయాల్సింది తక్కువ ఉంటుంది, చేసేది తక్కువ ఉంటుంది, చెప్పుకునేది ఎక్కువ ఉంటుంది అనే విధంగానే వీళ్ళ ప్రచార కనిపిస్తా ఉంది. తెలంగాణ ఇప్పుడు నేను ఏమన్నారు మొన్న యంగ్ ఇండియా ఐకాన్, నేను కేసీఆర్ గారి గురించి అయితే ఊసేతుతలేరు, చంద్రబాబు గారి గురించి ఇంకెవరో గురించి ఎత్తుతున్నారు. కేసీఆర్ గారి గురించి అసలు ఊసే ఎత్తుతలేరు, రైతుల మాట అసలు ఎత్తుతలేరు, జై తెలంగాణ అనే మాటని తీస్తలేరు. నేను యంగ్ ఇండియా ఐకాన్ అని చెప్పి చెప్పుకుంటున్నారు. ఒక స్కూల్ లోగో తీసుకొచ్చి ఇంకా అది ఎప్పుడు వస్తుందో తెలియదు. ఏందనంటే స్టూడెంట్స్ కి ఒక ఆశ. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న గురుకులాల్ని తొక్కేసి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినాయి, 1000 గురుకులాల దాకా ఎస్టాబ్లిష్ అయిన గురుకులాలని తొక్కేస్తున్నారు. దానికి సంబంధించిన బిల్డింగ్స్ కూడా కొన్ని జిల్లాల్లో ఆల్రెడీ కడుతున్నారు. అక్కడ బిల్డింగ్ కట్టింది ఉంది, దాంట్లో ఎస్టాబ్లిష్ అయిన స్కూల్స్ ని కూడా దాన్ని అక్కడి నుంచి తీసుకెళ్లి అద్దె బంగ్లాలోకి మార్చే పద్ధతి కూడా నేను చూస్తా ఉన్నా. ఇప్పుడు అద్దె అసలు రూపాయి లేదన్నప్పుడు మీరు ఒరిజినల్ ఒకరు డొనేట్ చేసి కట్టించినటువంటి బంగ్లా నుంచి తీసుకెళ్లి మళ్ళీ ఇంకో అద్దె భవనంలోకి తీసుకెళ్లాల్సిన కర్మ ఏందనండి. ఇది అన్ని చోట్ల జరుగుతుంది. ఇంకోటి బిల్స్ గురించి అన్నారు ఇందాక, మా అన్నగారు బిల్స్ గురించి మాట్లాడుతున్నారు. సర్పంచ్లకు బిల్లులు చెల్లించలేదు కాబట్టి మేము ఇన్ని రోజులు ఆగినామని చెప్పి, మరి మీకు నల్గొండ బహుమతిగా ఇచ్చిండ్రు అని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఇమీడియట్ గా అన్ని 100 కోట్ల రూపాయల బిల్స్ ఎట్లా చెల్లించారు మీరు? అది సర్పంచ్లకు ఇవ్వచ్చు కదా, ఇయ్యరు. ఏంటంటే వాళ్ళ ప్రభుత్వం ఏర్పాటుకి ఆయన బహుమతి ఇచ్చాడు, రేపు పొద్దున థ్రెట్ అవుతాడు, ముఖ్యమంత్రికి నాకు సీటు కింద ఎసరు తీసుకొస్తాడు కాబట్టి ముందు 100,000 కోట్ల బిల్లులు అటు పొంగులేటి గారికి ఇచ్చేసి ఇప్పుడు ఈ సర్పంచ్లను ఆపి వాళ్ళు గరీబోళ్ళు పాపం, వాళ్ళకు 10 లక్షలు 20 లక్షలు బిల్స్ 30 లక్షల బిల్స్ పెండింగ్ ఉంటాయి అనుకోండి, ఇచ్చేస్తే ఏమైతుండే? లేదు మేడం, ఎవరైనా కానీ గతంలో ఉన్న ప్రభుత్వాలు కూడా ఇంకో ప్రభుత్వానికి ఇచ్చినప్పుడు అప్పులు ఖచ్చితంగా ఇస్తుంది. మేము చేసేది చేసినాము. ఇప్పుడు ఎవరైనా కానీ మేము ఓడిపోతాం కాబట్టి ఇక్కడ క్లోజ్ చేస్తామని ఎవరు అనుకోరు కదా మేడం, ఒక విజన్ తో వెళ్తారు. ఇప్పుడు ఈ రోజు ముఖ్యమంత్రి గారు 2043-47 విజన్ ఇస్తున్నారు. 47 దాకా ఆయన బతుకుంటాడని, లేకపోతే 47 దాకా ఆయన అధికారంలో ఉంటాడనే విజన్ ఇస్తున్నాడు. అంతే కదా, ఆయన గెలుస్తాడు, కంటిన్యూ గెలుస్తా అనే విజన్ ఇస్తున్నాడు. అట్లనే మేము కూడా అనుకున్నాం, గెలుస్తామనే విజన్ ఇచ్చినాము, గెలుస్తామనే మనము ప్రొజెక్షన్ ఇస్తాం మనము. సో ఆ రకంగా జరిగింది. ఇప్పుడు ఒకటి గవర్నమెంట్ మీరు ఏమన్నారు గతంలో ఇదే ముఖ్యమంత్రి గారు ఈ ఇనాగ్రేషన్ చేస్తున్నటువంటి స్టోన్స్ మీద ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని ఎందుకు రాసుకుంటారు? సన్నాసి, అది ముఖ్యమంత్రి అంటే ఒక్కోడే ఉంటాడు, 10 మంది ఉండరు, పేర్లు అవసరమా అని అన్నాడు. మరి ఇప్పుడు ఎక్కడ చూసినా గానీ పేర్లు తీసేసి పేర్లు వేసుకుంటున్నారు. మరి మీరు ఒక్కరు లేరా? మీరు 3-4 ఉన్నారా? మీ పేరు ఎందుకు వేసుకుంటున్నారు? సో ఏందనంటే కేవలం ఒక డైవర్షన్ పాలిటిక్స్ అంతే తప్ప ఆయనకు ఒకటి ముఖ్యమంత్రి కావాలని ఉండే అయ్యిండు, తర్వాత అడ్మినిస్ట్రేషన్ ఎట్లా చేయాలో తెలియదు. అది బాజిరెడ్డి గారు అన్నట్టు కౌశిక్ యాదవ్ గారు మీరేమంటారు? నిజంగానే కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తుందా? మేడం, కాంట్రాక్టర్లు 1,10,000 కోట్ల రూపాయలు, ఒక్కరుగా ఉద్యోగులు రిటైర్మెంట్ అయితే 9,000 కోట్ల రూపాయలు బాకీ పెట్టిపోయింది మీరే కదా, మేము కాదు కదా. సర్పంచ్లకు 1,600 కోట్ల రూపాయలు, ఆరోగ్యశ్రీకి 1,200 కోట్ల రూపాయలు, విద్యార్థుల రియంబర్స్మెంట్ కి 5,500 కోట్ల రూపాయలు, మహిళా సంఘాలు రూమాఫ్ చేస్తే 4,500 కోట్ల రూపాయలు, 1, 2 అరా కాదు 40,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ పెట్టిపోయారు. మొత్తం కలిపితే 1,10,000 కోట్ల రూపాయలు బిల్లులని పెండింగ్ పెట్టిపోయి తెలంగాణ రాష్ట్రంలో
ఎవరైతే కాంట్రాక్ట్ పనిచేసి వాళ్ళందరూ ఇబ్బంది పెట్టింది మీరే, మేము కాదు కదా. మీరు ఇబ్బంది పెట్టిపోయి తెలంగాణ రాష్ట్రంలో ఏదో కాంగ్రెస్ ఏదో చేస్తుంది, మేము వచ్చిన తర్వాత 1,10,000 కోట్ల రూపాయలు ఏమన్నా కాంట్రాక్టులకు బాకీ పెట్టిపోయినావా, లేకపోతే సర్పంచ్లకు ఏమన్నా మేము బాకీ పెట్టిపోయినావా, లేకపోతే ఆరోగ్యశ్రీ నిధి లేకుండా మీరు బాకీ పెట్టిపోయి మీరు పెట్టిపోయారా? మేము వచ్చిన 5 లక్షల ఆరోగ్యశ్రీ 10 లక్షలు చేసినా ఆ బకాయిలను కూడా చెల్లించినాము. ఇక్కడ మహిళలకు సంబంధించిన రుణమాఫీ సంబంధించి కాదు, మహిళలను ఈ 5 సంవత్సరాల కాలం 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి ఏకైక లక్ష్యంతో మేము ముందుకు పోతా ఉన్నాం. ఆర్టీసీ లో ఉచిత ప్రయాణం జరుగుతా ఉంది. మేము ఇప్పటివరకు 180 హామీలు నెరవేర్చాం. 20,000 కోట్ల రూపాయలు ఓన్లీ రైతు సంబంధించిన రుణమాఫీకి 21,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. బోనస్ సంబంధించి 500 రూపాయలు ప్రతి సీజన్ కి 780 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. ఇక్కడ ఆనాడు ఏం చెప్పారు మీరు? 2018 ఎలక్షన్ల ముందు అడావిడ తెలంగాణ రాష్ట్రం ప్రాజెక్టు ప్రారంభించి 1,88,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టి 1 ఎకరా కూడా భారతలేదు. పాలమూరు రంగారెడ్డి ఓపెన్ చేసిరు, 1 ఎకరా భారతలేదు. కాళేశ్వరం మేడిగడ్డ అన్నారసూలో 3 ప్రాజెక్టు పనిచేయకుండా తెలంగాణ ధాన్యాగారమైంది. అదే సీతారామ ప్రాజెక్టు ప్రారంభం కాలే, ఓన్లీ కమిషన్ కృతి బట్టి 1,80,000 కోట్ల రూపాయలు బిల్లులు డ్రా చేసి 30% కమిషన్ తీసుకున్నారు. కాబట్టి మీరు తెలంగాణ ఈ రోజు దివాలా తీసే పరిస్థితి. అరే రెండో రోజు ఆర్బీఐ మీద ఆధారపడి ఓడీలు తీసుకొచ్చి చాయ్ బిస్కెట్లు కూడా అప్పులు తీసుకొచ్చే పరిస్థితి తెలంగాణ రాష్ట్రం తీసుకుపోయింది. మీరే కదా, మేము కాదు కదా. మేము తెలంగాణ రాష్ట్రం. కౌశిక్ యాదవ్ గారు మీరు అన్నదానికి మీరేం క్లారిటీ ఇస్తారు? నేనేమంటున్నాను మేడం, ఆయన అంటున్నారు ప్రాజెక్టులు కట్టొద్దు అని చెప్పి, ప్రాజెక్టులు కమిషన్ల కోసం అని చెప్తున్నారు. ఇది కేసీఆర్ గారు క్లారిటీ ఇచ్చారు, కేటీఆర్ గారు ఇచ్చారు, హరీష్ రావు గారు ఇచ్చారు. మనకి ఇప్పుడు దాహం వేస్తే ఇప్పుడు బావి దవ్వుకొని నీళ్లు తాగే పరిస్థితి రావద్దు. ఇప్పటికిప్పుడు దవ్వుకొని నీళ్లు తాగుతామా, మనం ఫ్యూచర్ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఏదైనా ప్రాజెక్ట్ చేస్తాం మనం. ఆయన ఏమన్నారు, ఇండస్ట్రీస్కి కానీ అగ్రికల్చర్కి కానీ ఇంకేదన్నా ఫ్యూచర్ ప్రయోజనాలు. ఇప్పుడు హైదరాబాదే పెరుగుతుంది, దీనికి సంబంధించిన మంచినీళ్ళు మనం అందించాలని అంటే ఏదో ఒక ప్రాజెక్టు నుంచి మనకు వాటర్ రావాలి. చాలా వాటర్ కిందికి సముద్రంలోకి వెళ్ళిపోతుంది కాబట్టి దాన్ని రివర్స్ పంపింగ్ చేయడమో లేకపోతే ఆల్రెడీ ఉన్న రిజర్వాయర్స్ ని నింపి దాని కెపాసిటీ పెంచుకుంటే మనకు హైదరాబాద్ లాంటి నగరాలు, ఇప్పుడు వరంగల్ పెరుగుతుంది, నిజామాబాద్ మన వరంగల్ పెరుగుతుంది, హైదరాబాద్ పెరుగుతుంది, ఇట్లా రకరకాల ఒక 4-5 సిటీస్ పెరుగుతున్నాయి. వాటన్నిటికి కూడా మన వాటర్ అవసరాలు తీర్చాలి, రైతులు కూడా తీర్చాలి. మీరు ఇప్పుడు బోనస్ ఇస్తానంటే చాలా పెద్ద ఎత్తున రైతులు వ్యవసాయంలో అంటే గతంలో లేనటువంటి సాగు ఈ రోజు వచ్చింది. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు, మీరు భరోసా ఇచ్చినప్పుడు లేదంటే మీరు బోనస్ ఇచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది ఈసారి బోనస్ ఎందుకు ఇవ్వలేదు, ఈసారి బోనస్ ఎందుకు ఇవ్వలేదు అని అంటే సన్నాలు ఎక్కువ వేస్తే బోనస్ సన్నాలకే ఇస్తామనేసరికి అసలు దొడ్డు బియ్యం అనేది ఎక్కడ కూడా వేయలేదు. ప్రతి ఒక్కరు సన్నాలు వేసారు కాబట్టి కంపేర్ చేసుకుంటున్నారు, దానికి ఎక్కువ అవుతుందా దీనికి ఎక్కువ. బిల్లుల గురించి అంటున్నారు మేడం, బిల్లుల గురించి గతంలో ఉన్న ప్రభుత్వాలు తర్వాత ఉన్న ప్రభుత్వానికి అప్పించినాయి. గ్రామాలలో ఈరోజు స్థానిక ఎన్నికల విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ మేము అడిగిన ఏ ప్రశ్న కూడా చరణ్ కౌశిక్ గారు ఆన్సర్ చేయలేదు. అసలు 42% రిజర్వేషన్స్ అమలు చేస్తారా లేదా క్లియర్ గా చెప్పాల్సిన అక్కర ఉన్నది. ఒక మంత్రి గారేమో అది కోర్టు కేసు కోసం మేము పెండింగ్ లో పెట్టినామంటారు, ఇంకో మంత్రి గారేమో అదేంటది ఇంకా దాని మీద చర్చిస్తున్నాం, అది అయిన తర్వాతనే స్థానిక ఎన్నికలకు వెళ్తారని నేను ముఖ్యమంత్రి గారు చిట్ చాట్ లో చెప్పారు మంత్రులతో అనేది పేపర్ లో చదువుతున్నాం. ఇక్కడ క్లియర్ గా మీరు స్టాండ్ చెప్పాల్సిన అక్కర దేనికి ఉన్నదంటే, మీరు గత 1.5 years నుంచి ఎందుకు ఈ తాత్సారం చేశారు, ఎందుకు డిలే చేశారు, ఎందుకు గ్రామాలకు రావాల్సిన డబ్బులను కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులను రెండింటిని పెడవ పెట్టేసి సర్పంచ్లను ఎలక్ట్ చేయకుండా గ్రామాలలో ఒక చిన్న అభివృద్ధి జరగకుండా కూడా చేశారు. ఆ తర్వాత ఇందాక చరణ్ గారు కేంద్ర ప్రభుత్వం ఏం చేశారు, అసలు వీళ్ళు ఈ బడ్జెట్ లో RRRకి ఎన్ని రూపాయలు పెట్టారు? 0. మెట్రో ఫేజ్ 2కి ఎన్ని రూపాయలు పెట్టారు? 0. ఆ తర్వాత వీళ్ళు చెప్పే ఇప్పుడు మూసి అని మాట్లాడుతున్నారు కదా ముఖ్యమంత్రి గారు, మరి బడ్జెట్ లో ఎందుకు పెట్టలేదు? దానిలో 0. అసలు ఈ 3 మేజర్ ప్రాజెక్టుల విషయంలో పదే మాట్లాడుతున్న ముఖ్యమంత్రి గారు మరి 2025-26 బడ్జెట్ లో ఎన్ని రూపాయలు పెట్టిరా అంటే 0. ఎందుకు 0 రూపాయలు పెట్టారు? మరి బడ్జెట్ లో పెట్టొచ్చు కదా. కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేసి డబ్బులు తీసుకొస్తా అని చెప్పుకున్న ముఖ్యమంత్రి గారు మరి ఇప్పటి వరకు వాళ్ళ ఓన్ ప్రాజెక్టులలో వాళ్ళే 0 రూపాయలు బడ్జెట్ లో పెట్టేసి ఏమన్నంటే కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలి, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న డబ్బులకు పెండింగ్ టాస్క్లు ఉన్నాయి, ఇంకా దయచేసి కంప్లీట్ చేయండి అండి. LW ఫండ్స్ కింద 4G 5G టెలికమ్యూనికేషన్ కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయి. కేంద్రం నుండి తీసుకురావాల్సిన నిధులకు ఎంతవరకు న్యాయం చేశారు? మీ కృషి అదే మేడం, ఇప్పుడు కేంద్రం నుంచి తీసుకొచ్చాడంటే అదేంటి వర్షం పడ్డట్టు పైనుంచి పడవు కదా, దానికి ఒక ప్రొసీజర్ ఉంటది, ఫెడరల్ సిస్టమ్ ఉంటది. ఇక్కడ కొన్ని ప్రాజెక్టులలో 60-40 కాంట్రిబ్యూషన్ ఉంటది, కొన్ని ప్రాజెక్టులలో 40-60 ఉంటది. ఇది కాంకరెంట్ సబ్జెక్ట్. ఇది ఇప్పుడు
ఫిబ్రవరి నెలలో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారిని కలవడం జరిగింది. ప్రధానమంత్రి గారు ఒక 3 ఇంపార్టెంట్ అంశాల గురించి, పెండింగ్ టాస్క్ గురించి ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. అది పబ్లిక్ డొమైన్ లో మీడియా కూడా రిలీజ్ చేయడం జరిగింది. దాని మీద ఇప్పటి వరకు మాట్లాడతలేదు ముఖ్యమంత్రి గారు. దానిలో దేవాదుల ప్రాజెక్ట్ ఉంది, చొక్కారావు దేవాదుల ప్రాజెక్ట్ ఉంది, SRSP స్టేజ్ 2 ఉంది. ఆ తర్వాత LWE కింద 34,000 కోట్ల రూపాయల పెండింగ్, దానికి చిన్న చిన్న పెండింగ్ ఇష్యూస్ మేడం. ఇప్పుడు ఎయిమ్స్ కు మన బీబీ నగర్ అంటే ఇక్కడ నుంచి కరెక్ట్ గా కూతవేటు దూరంలో ఉండే బీబీ నగర్ లో ఎయిమ్స్ పెట్టి 1369 కోట్ల రూపాయల పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. దయచేసి దానికి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ అట్లాగే వాటర్ కనెక్షన్స్ తొందర ఇస్తే ఈ 1369 రూపీస్ ఇమీడియట్ గా రిలీజ్ చేస్తామని ప్రధానమంత్రి గారు ఒక పేపర్ ఇస్తే ఇప్పటివరకు దాని గురించి మాట్లాడారు ముఖ్యమంత్రి గారు. మీరు చెప్తే నవ్వాలో ఏడవాలో అర్థం కాదు మేడం. ఇప్పుడు 725 కోట్లతోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అద్భుతంగా అభివృద్ధి చెందితే దానికి ఆ 10th ప్లాట్ఫామ్ కు వెళ్లే దారి 30 ఫీట్ల కన్నా ఎక్కువ ఉండదు మేడం. ఇంత పెద్ద సిటీలో దాని జిహెచ్ఎంసీకి దానికి ఏమి రెస్పాన్సిబిలిటీ లేదా? ఆ రోడ్డును వైడ్ చేయాల్సిన అక్కర లేదా? మీరు నేను మనందరం వెళ్తున్నప్పుడు మనకు సౌకర్యం అవసరం లేదా? చెర్లపల్లిలో 600 కోట్ల పెట్టి చెర్లపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి చేస్తే దానికి దారి ఇవ్వలేదు మేడం. కాజీపేటలో ప్రతిసారి కాజీపేట వ్యాగన్ ఫ్యాక్టరీ అంటారు కదా, వ్యాగన్ ఫ్యాక్టరీ 160 ఎకరాలలో ఈ రోజు అద్భుతంగా అభివృద్ధి చెందుతూ ఉంటే 1000 కోట్ల రూపాయలు పెట్టి దానికి వెళ్లాల్సిన యాక్సెస్ రోడ్ లేదు మేడం. అది ఎవరు చేయాలి మేడం? స్టేట్ గవర్నమెంట్ చేయొద్దా? నేను ఒకటే అడుగుతున్నా ప్రశ్న. ఈ రోజు స్థానిక ఎన్నికలు, గ్రామ స్వరాజ్యం గురించి ఆ రోజు గాంధీ మహాత్ముడు మాట్లాడారు. ఆ తర్వాత అనేక మంది పెద్దలు మాట్లాడారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు గ్రామ స్వరాజ్యం కావాలంటే లోకల్ బాడీస్ లో స్ట్రెంగ్తెన్ చేయాలి. ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో లోకల్ బాడీస్ పర్ఫెక్ట్ గా స్ట్రెంగ్తెన్ అయి ఉన్నాయి. పర్ఫెక్ట్ గా అంటే 5 years కంప్లీట్ కాగానే ఎలక్షన్స్ జరుగుతాయి. ఎలక్షన్ జరిగిన తర్వాత వాళ్ళకి ఫండ్స్ వచ్చే అధికారం ఉంటది. ఈ రోజు ఎలక్షన్ నిర్వహించము, వాళ్ళకి ఫండ్స్ ఇవ్వాల్సిన అక్కర్లేదు. ఈ రోజు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ అనేది ఒకటి ఉంటది మేడం. దానికి సిరిసిల్ల రాజయ్య గారు చైర్పర్సన్. దాన్ని గవర్నర్ గారు ఆమోదించి తయారు చేసే సంస్థ అది. ఆ సంస్థ ద్వారా స్టేట్ గవర్నమెంట్ లోకల్ బాడీస్ కి, ఎంపీటీసీలకు కావచ్చు, సర్పంచ్లకు కావచ్చు నిధులు విడుదల చేయాలి. ఇప్పటి వరకు స్టేట్ SFCకి ఈ బడ్జెట్ లో గానీ ప్రీవియస్ బడ్జెట్ లో గానీ పెట్టిన డబ్బులు ఎంత అంటే సున్నా, లిటరల్లీ సున్నా. అంటే మరి వీళ్ళేమో సున్నాలు పెట్టేసి ఏమన్నంటే కేంద్ర ప్రభుత్వము, కేంద్ర మంత్రులు తిడితే పైసలు వస్తాయి మేడం. నేను చరణ్ కౌశిక్ గారు కానీ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ గానీ ఒకే ఒక క్వశ్చన్ వేస్తున్నాను. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మీకు దమ్ము ఉంటే మీరు బడ్జెట్ లో పెట్టండి, దానికి డబ్బులు రిలీజ్ చేయండి, ప్రాపర్ గా వర్క్ చేయండి, ప్రాపర్ పేపర్. అసలు ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం సహకరించమని చెప్పలేదు. ప్రతిసారి కేంద్ర ప్రభుత్వం సహకరించడానికి ముందుకు వస్తున్నది. ఎప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి కలిసినా ప్రధానమంత్రి గారు ఒకటే విషయం చెప్తున్నారు, దయచేసి మీ పెండింగ్ ప్రాజెక్టులను, పెండింగ్ విషయాలను కంప్లీట్ చేసుకోండి. నేను ఒకటే ప్రశ్న, కాళేశ్వరము అది ఎవరి డబ్బులుగా, ఎవరి అయ్య సొమ్ము కాదు మేడం. అది తెలంగాణ ప్రజల రక్త మాంసాలు ఆదాయం నుంచి పన్నులు కట్టిన రూపంలో చేస్తే ఆ డబ్బులను వెచ్చించి కట్టిన కాళేశ్వరంను 1.5 year నుంచి పడవ పెట్టిరు. NDSA రిపోర్ట్, ఇంటరిమ్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా ఇప్పటి వరకు అది LNT సంస్థ చేస్తుందా, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేస్తుందా తేల్చుకోలేకపోతున్నారు. ఇంకా సిగ్గుమానం లేక మాట్లాడుతున్నారు వీళ్ళు. రైతుల గురించి మాట్లాడుతున్నారు. రైట్ కౌశిక్ గారు మీరు చెప్పండి. అమర్నాథ్ గారు అన్నట్టు నిధులు పెండింగ్ పనులు పూర్తి చేస్తే కేంద్రం నుంచి నిధులు వస్తాయి అంటున్నారు. మీరు ఏం క్లారిటీ ఇస్తారు అమర్నాథ్ గారు? మేడం, ఇప్పటి వరకు కేంద్రంలో ఉన్న మంత్రులను ఎన్నిసార్లు కలిసినో తెలంగాణ సమాజానికి అంతా తెలుసు. ఇప్పటికీ 43 సార్లు ఆగండి సార్. ఎందుకు మీరు బీహార్కి ఇచ్చిన 50,000 కోట్లు ఏమైనా తెచ్చిరా? ఆంధ్ర రాష్ట్రానికి 1,00,000 కోట్లు మీరు ఎందుకు మాట్లాడతారు? మీరు పైసలు తీసుకురాకుండా ఒకే మాట్లాడతారు. తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు, 2 రాజ్యసభ తెలంగాణ రైల్వేలు మీరు ఇచ్చేదే. రైల్వే ఎక్కడి నుంచి పోతాయండి? నాకు అర్థం కాదు. రోడ్లు ఎక్కడి నుంచి పోతాయండి? మహారాష్ట్ర పోతుంటే తెలంగాణ నుంచి పోతే ఆంధ్రకు తెలంగాణ సికింద్రాబాద్ నాకు అర్థం కాదు. చెప్పండి. అదేవిధంగా టీఎంసీల కోసం అదేవిధంగా బీహార్ కు మీరు అత్యధిక నిలిచి 50,000 కోట్ల రూపాయలు మీరు అది చేయాలంటే తెలంగాణ కింద మీరేం చెప్తున్నారు మాకు? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు బడ్జెట్ పెట్టకున్నా కూడా రాడిఫికేషన్ చేసుకోవచ్చు తెలుసా? ముదిగా తర్వాత శాంక్షన్ చేసుకొని రాడిఫికేషన్, మళ్ళీ బడ్జెట్ అప్పుడు రాడిఫికేషన్ చేసుకుంటారు. దానికే సమస్య. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు. చెప్పండి కదా మరి అట్లాంటి దానికి కేంద్రం మీద ఏడ్చుడు ఎందుకు? బడ్జెట్ లో పెట్టాము, యూనివర్సిటీకి రూపాయి పెట్టాము, ఆ తర్వాత ఫేజ్ 2 కు రూపాయి పెట్టాము, మెట్రోకు రూపాయి పెట్టాము, ఎస్ఎఫ్సీకి రూపాయి ఇవ్వము. నువ్వు చేసే బాగుండి
మేడం దయచేసి ఇప్పుడు మధ్యలో మీ వారు మాట్లాడితే మీరు వాళ్ళ మధ్యలో రైట్ కౌశిక్ గారు నిజం బడ్జెట్ మేడం తెలంగాణకు 41 పైసలు ఇవ్వాలా, మీరు ఇస్తుంది 36 పైసలే. మా పైసలు మేము కట్టిన ట్యాక్స్ పైసలే, మాకు ఇంకా 3 పైసలు పెండింగ్ ఉన్నాయి. మేము కూడా తెలంగాణ తెలంగాణలోనే మాట్లాడక దయచేసి. భారతీయ జనతా పార్టీ తెలంగాణ నిండా ముంచింది భారతీయ జనతా పార్టీ. మీరు నిధులు ఇస్తలేరు, మహారాష్ట్రకి ఇస్తారు. మీ భారతీయ జనతా పార్టీ అధికార రాష్ట్రాలు నిధులు ఇచ్చుకుంటా తెలంగాణ నిండా ముంచుకుంటే తెలంగాణకి ఏదో ప్రత్యేకంగా నిధులు ఇచ్చారని మాట్లాడతారు. ఉన్న ఐటీఆర్ ప్రయారిటీ వల్ల విభజన హామీలు నెరవేర్చలేరు. అదే కాక విభజన హామీలు మొత్తం నెరవేర్స్తే తెలంగాణకి ఇంకా 20,000 కోట్ల రూపాయలు చాలా పైసలు వచ్చే పెండింగ్ ఆ ఖాతాల్లో అమౌంట్ అంతా కూడా మూలిగిపోతా ఉంది. కనీసం స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ డివైడ్ చేసుకుంటే ఒక 200 కోట్ల రూపాయలు వస్తాయి. అట్లా చాలా సంవత్సరాలు కూడా పెండింగ్లు ఉన్నాయి. భార్య భర్తలు చాలా సమస్యలు ఉన్నాయి. అవన్నీ విభజించాలంటే ఇప్పుడు విభజించకుండా మీరు తాత్సారం చేసే ప్రయత్నం భారతీయ కౌశిక్ గారు బడ్జెట్ లో పెట్టిన వాటికి కేంద్రం నిధులు ఇస్తుంది అంటే నిజానికి అలా బడ్జెట్ లో పెట్టిన దానికి మరి బీహార్ ఏమన్నా బడ్జెట్ పెట్టిందా? మీరు ఎట్టించింది బీహార్ కో, మహారాష్ట్ర కట్టిస్తారు, రాజస్థాన్ కట్టిస్తారు, ఉత్తరప్రదేశ్ కట్టిస్తారు, గుజరాత్ కట్టిస్తారు. ఆంధ్ర రాష్ట్రం మీ కోయిలేషన్ గవర్నమెంట్ లో ఆంధ్ర రాష్ట్రాన్ని మాత్రం మీరు ఇచ్చుకోవచ్చు. తెలంగాణ మాత్రం మీరు నిధులు ఇవ్వకుండా తెలంగాణ మాకు రావాల్సినటువంటి కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటి 40% మీరు 36% మాత్రం ఇస్తూ మాకు సంబంధించిన 4 పైసలు ఇంకా పెండింగ్ ఉన్నాయి మీ దగ్గర. అవి కాకుండా మాకు ప్రత్యేక నిధులు ఇవ్వాలి. ప్రత్యేక నిధులు ఇవ్వకుండా తెలంగాణ నిండా మూస్తున్నారు మీరు. తెలంగాణ ఆగమాగం చేస్తున్నారు. తెలంగాణ ఏమంటే మేము తెలంగాణ అధికారులకు వస్తాం, మాకు 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు, మొన్ననే 3 ఎమ్మెల్సీలు చేసినారు. ఎందుకంటే ఎమ్మెల్సీలు ఏమిటికి తెలంగాణ ప్రజలు ఎందుకు గెలిపించారు? కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కదా. తెలంగాణకి ఏమైనా ప్రత్యేక సాయం చేస్తారు, ప్రాజెక్టులు చేస్తారు. తెలంగాణ ఏమైనా ఆర్థికంగా చితిపోయిన రాష్ట్రాన్ని కాపాడుకుంటారు, విభజన హామీలు నెరవేర్చుకుంటారు అని చెప్పి అనుకుంటే ఏ ప్రాజెక్టు జాతీయ హోదా ఎవరు? మీరు పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదా, తెలంగాణకి ఏమైనా ఒక ప్రాజెక్ట్ జాతీయ హోదా ఇచ్చారా మీరు చెప్పండి. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తారు? హైదరాబాద్ నీళ్ళు, మీ గోదావరి నీళ్లు మీరు రాకముందే తెలంగాణకు హైదరాబాద్ గోదావరి వాటర్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ తెచ్చింది కదా. అదేవిధంగా నగరి సార్ 3 కేసులు హైదరాబాద్ వాటర్ తెచ్చింది మేమే కదా. మీరు కట్టిన మేడికట్ అన్నారు, సునీల ప్రాజెక్ట్ పనిచేయకుండా తెలంగాణ ఎట్లా ధాన్యాగరమైంది? తెలంగాణ రాష్ట్రంలో సమైక్య రాష్ట్రం 18 లక్షల బోర్లు ఉంటే ఈనాడు 25 లక్షల బోర్లు ఎట్టయినా మరి ఇవన్నీ సమాజం బీఆర్ఎస్ పార్టీ పాల్పడే ప్రయత్నం. తెలంగాణ 70,000 కోట్ల అప్పు ఉన్నటువంటి తెలంగాణ 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెలంగాణ ఉద్ధరించిన మాట్లాడితే గివ్ మీ 10 seconds మేడం. 10 సెకండ్లలో ఒకటే క్వశ్చన్. ఈ 18 నెలల కాలంలో తెలంగాణ గ్రామ పంచాయతీలకు ఈ స్టేట్ గవర్నమెంట్ 1 రూపాయన్నా ఇచ్చిందా చెప్పమనండి. అంతే, ఇంకేమొద్దు. ఈ గ్రామ పంచాయతీలకు సర్పంచ్లు ఎక్స్పైరీ అయిన తర్వాత 1 రూపాయి ఇచ్చిందా? ఇప్పుడు రాష్ట్రం గుర్తుపెట్టుకోవాలి, 1,400 కోట్ల రూపాయలు సర్పంచ్ సంబంధించి నిధులు కూడా మేమే శాంక్షన్ చేసినాం. మీరు అసలు మీరు వార్డు ఏదో చెప్పాలి ఫస్ట్. మీరు బిల్లుల గురించి ఎన్ని ఇచ్చినాము, ఏమి ఇచ్చినాము అనేది మాకు లెక్కలు. మీరేం చేసి చెప్పాలా? మరి తెలంగాణకు మీరు ఏం చేసినో చెప్పాలా. 8 మంది ఎంపీలు, 2 కేంద్ర మంత్రి ఏమిటికి మరి? తెలంగాణ ఇవ్వకపోతే ప్రజలకు కావాలి, ఎవరికి కావాలని ఆకాశం పోతారు చెప్పండి. మహారాష్ట్రకు ఆంధ్ర నుంచి మహారాష్ట్ర పోయేటప్పుడు తెలంగాణ నుంచి పోతే ఆకాశం పోతే ఆకాశం చేస్తారు రోడ్లు. మీరు ఏమన్నా శ్రీనివాస్ రెడ్డి గారు మీది చేతగాని ప్రభుత్వం అంటే మీదని కాంగ్రెస్ బీఆర్ఎస్ అనుకుంటున్నాయి. తెలంగాణ సమాజం గమనిస్తూనే ఉన్నారు. ఇంతవరకు తెలంగాణకి ఏం పైసలు ఇవ్వకుండా తెలంగాణ అన్ని రకాలుగా అనగదొక్కే ప్రయత్నం మీరేం చేస్తున్నారు? డిపిఆర్ కనీసం పర్మిషన్ ఇస్తలేదు. త్రిపుల్ కావచ్చు, మెట్రో కావచ్చు, 4 సీట్ కావచ్చు, మూసికి మీరు గంగా నది ప్రక్షాళన చేసుకుంటారు, లేకపోతే యమునా నది ప్రక్షాళన చేస్తుంటారు. కానీ తెలంగాణలో మాత్రం మూసిని ప్రక్షాళన చేస్తాం. దానికి అనుమతి ఎవరు, పైసలు ఎవరు? ఎట్లయితుందండి తెలంగాణ మరి డెవలప్మెంట్? చెప్పండి. కేంద్ర ప్రభుత్వం సహకారం ఉండొద్దా? మరి ఎందుకు కల్పిస్తారు ఎంపీలు మరి? కాబట్టి సమాధానం చెప్పాలి. అనవసరంగా ఏదో తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ చేసింది శూన్యం. ఖచ్చితంగా తెలంగాణ సమాజం గమనిస్తా ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తా ఉన్నాం మేము. రైట్. శ్రీనివాస్ రెడ్డి గారు మీరు చెప్పండి. ప్రజలకి అసలు క్లారిటీ మిస్ అవుతుందా? ప్రజలు ఏమని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు తెలంగాణ వచ్చి 11 సంవత్సరాలు అవుతుంది. మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా జరగలేదనేది అంతటా కనపడుతుంది. వచ్చిన ప్రభుత్వం కూడా ఆ లైన్ లో పనిచేయగలుగుతుందా అంటే అనుమానం. అంటే ఓవరాల్ ఏంటంటే తెలంగాణ అనేది నిజంగానే ఆర్థికంగా ఇంత చిక్కిపోతుంది 11 సంవత్సరాల తర్వాత అని మనం ఎప్పుడు ఊహించలేదు. అంటే తెలంగాణ మూవ్మెంట్ లో ప్రజలు ఊహించలేదు, తెలంగాణ తెచ్చుకున్నాక కూడా మనం ఊహించలేదు. ఆ పరిస్థితులు వచ్చినాయి. రాజకీయాల గురించి కాదు మనం మాట్లాడేది. ఆ పార్టీ అధికారం ఉందా, ఈ పార్టీ అధికారం ఉందా అంటే న్యాచురల్ గా తెలంగాణ ఫైనాన్షియల్లీ చాలా వీక్ అయిపోయిన పరిస్థితి కనపడుతుంది. సరే, అప్పులు అయినాయి, అది వేరే విషయం. అప్పులు కావచ్చు, జరుగుతాయి. అప్పులు లేని అభివృద్ధి ఎక్కడ జరగదు, వాస్తవం. కానీ అప్పులైనాయి కానీ రిటర్న్స్, రెవెన్యూ రిటర్న్స్ లేవు. ఎందుకు లేవో అర్థం కాదు. అప్పులైనాయి తప్ప అభివృద్ధి జరిగిందని మనం చెప్పినప్పుడు అభివృద్ధి ఉపయోగపడని పరిస్థితుల్లో తెలంగాణ, అది ప్రాజెక్టులా ఇంకొకట. సంక్షేమం విషయంలో కూడా ప్రజలు కోరుకున్న సంక్షేమం కంటే ఓటు సంక్షేమమే పెరిగిపోయింది. దాంతో కూడా తెలంగాణ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారింది.
అది టీఆర్ఎస్ గవర్నమెంటా, ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంటా, రేపు రాబోయేది ఏం చేస్తుంది, ఇవన్నీ పెద్ద ప్రశ్నలుగా మారినాయి తెలంగాణ. వాస్తవంగా మనం ఒకప్పుడు మనం పరిపాలించిన నిజామే ప్రపంచంలో రెండో సంపన్నుడు అనేది ఒక చరిత్ర ఉంది. అంత పెద్ద అసెట్స్ ఉన్న రాష్ట్రం ఇది. అటువంటి రాష్ట్రంలో ఇవాళ ఈ పరిస్థితి ఉంటుందని నిజంగానే ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. అసలు మనం ఊహించలేము అటువంటి పరిస్థితి. జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉన్నాయి కదండి. ముఖ్యమంత్రి కోసుకున్న రూపాయి రాదంటుంది కదండి. సరే, పోయిన ముఖ్యమంత్రి బాగా చేసిండే అంటే మరి అది కూడా మనకు కళ్ళ ముంగట కనపడుతున్న విషయమే. ఒకరిని విమర్శించడానికి కాదు, తెలంగాణ ఏం నష్టపోయిందని చూసినప్పుడు ఖచ్చితంగా చాలా భారీ స్థాయిలో నష్టపోయింది. అభివృద్ధి జరిగినా అది ప్రజలకు ఉపయోగపడని అభివృద్ధిగా మారిపోయింది. రిటర్న్స్ లేవు, అప్పులు పెరిగిపోయినాయి. ఇది వాస్తవం పరిస్థితి. ఇది రేవంత్ రెడ్డి ఇంకెవరో చెప్పాల్సింది కూడా కాదని ప్రజలకు అర్థమవుతున్న విషయం. ఇప్పటికైనా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలి. అనర్థమైన ఖర్చు కంటే ప్రజలకు ఉపయోగపడే ఖర్చు. సంక్షేమం అంటే ఏందండి? ప్రజలకు కావాల్సింది విద్యా, వైద్యం, ఎడ్యుకేషన్ అంటే హెల్త్. ఈ రెండింటిని బాగా చూసుకుంటే సరిపోతుంది కదా. మిగతా పథకాలు ఎవడు అడుగుతుండే? బలవంతంగా ఓటు కోసం అడ్డగోలు నగదు పథకాలను అంటగట్టి పబ్బం గడుపుకోవడం తప్ప నిజంగానే ప్రజలు బాగుపడుతుంది ఏమైనా ఉందా అంటే తెలంగాణలో ఇప్పటికీ టిల్ టుడే దేర్ ఇస్ నో ఎనీ చాయిస్. ప్రజలకు లేదు ఇప్పటికి. ఇప్పుడు చూడండి, ఇంజనీరింగ్ కాలేజీలకు పోతే లక్షల రూపాయల ఫీజులు, డొనేషన్లు, మనం రోజు కథనాలు చూస్తున్నాం. ప్రభుత్వం ఎక్కడ కట్టడి చేస్తుందండి? ఎడ్యుకేషన్ అనేది మోర్ ఇంపార్టెంట్. ప్రభుత్వం ఫ్రీగా ఇవ్వలేకపోయినా కానీ ప్రైవేట్ సెక్టర్ లో ఉన్నదాన్నైనా కంట్రోల్ చేసే పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉండాలి. హెల్త్ విషయం ఏం జరుగుతున్నది? అలా హెల్త్ విషయం మిడిల్ క్లాస్ వాడికి ఏమాత్రం అది వచ్చినా కానీ హాస్పిటల్ పోతే ఏం పరిస్థితో ఆస్తులు అమ్ముకునే పరిస్థితి ఇప్పటికి తప్పదు. ఇటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి కోసం మనం తెలంగాణ తెచ్చుకోలేదు. ప్రజలకు ఎడ్యుకేషన్ ఇప్పియండి, హెల్త్ ఫ్రీగా ఇప్పియండి. అటువంటి లైన్ లో ప్రభుత్వాలు నడవాలండి. ఇంకెందుకు కళ్ళు చెప్తాం? ఆర్థిక సంస్థలే అందరూ చెప్తున్నారు, కానీ అమలు చేసుకోవడం దిక్కు లేకుండా పోయింది. అసలు అన్ని ఎన్నికలు వచ్చేసరికల్లా ఓట్ల పథకాలు షురూ చేయడం, కూర్చోవడం, చేసుకోవడం, ఓట్లు వేయించుకోవడం, రాజ్యం పెరగడం తప్ప తెలంగాణ ఏమైంది? నిజంగా తలసరి ఆదాయం పెరిగిందని చెప్తారండి. ఎవరికి పెరిగిందండి? 50 మంది పారిశ్రామికవేత్తల ఆస్తులు పెరిగితే తలసరి ఆదాయం పెరిగినట్ట? గ్రామాల్లో పరిస్థితి అట్నే ఉన్నాయి కదా, పేదోడు బతుకు అట్నే ఉంది కదా. దాని మీద దృష్టి పెట్టాలి. మనం ఎందుకు ఇప్పుడు రైతు భరోసా కంటే, నేను అందుకే ఇంతకుముందు చెప్పిన, రైతు భరోసా ఇచ్చే కంటే పంట బోనస్ ఇవ్వండి. అద్భుతంగా పంట పండించుకునే రైతు బాగుపడతాడు, వాడికి చేరుతుంది ప్రయోజనం అనేది. నిజంగానే కష్టపడుతున్నాడు చేరుతుంది. ఎందుకంటే హైదరాబాద్ లో పండుకున్న రైతు భరోసా, 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి రైతు భరోసా ఎందుకండి? పామోదులకి ఎందుకండి? ఇటువంటి పరిస్థితికి పోవాలి. అయితే ఇప్పుడు డబ్బులు లేక రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొన్న వేయలేదు, కానీ నిజంగానే డబ్బులు ఉంటే ఈ ప్రభుత్వం కూడా వేసేదేమో. అప్పులు పుట్టలేదు కాబట్టి వేయలేదు. మరి ఇప్పుడు కూడా ఏం చేస్తారో తెలియదు. నేను అనేది అంటే కన్స్ట్రక్టివ్ గా తెలంగాణను కన్స్ట్రక్టివ్ గా డెవలప్ చేసే విధానంలో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నడవాలి. గత ప్రభుత్వం నడవలేదు అనేది చాలా విషయాలు మనకు అర్థమైంది. ఇప్పుడు రెక్టిఫై చేసుకోవాలి. ఈ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం పోయిన లైన్లే పోవాల్సిన అవసరం లేదే. అట్లా పోతే మరి ఇది మళ్ళీ అట్నే అవుతుంది. మీరు సరైన పద్ధతిలో, సరైన విధానంలో, సరైన మార్గంలో తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుపోయే ప్రయత్నం రేవంత్ ప్రభుత్వం చేయాలి. లేకపోతే ఇట్లా జరుగుతుందండి. నిజంగానే మరి వీళ్ళు అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఇంతవరకు అసలు ఏం జరిగింది? ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అట్నే ఉన్నాయండి. ఆరోగ్యశ్రీ బకాయిలు అట్నే ఉన్నాయి. కేంద్ర పథకం ఆయుష్మాన్ భారత్ ను క్లబ్ చేసుకున్నారు. దాని నిధులు ఏమైతున్నాయో తెలియదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 70 ఏళ్ల తర్వాత వాళ్ళకు కూడా ఫ్రీ హెల్త్ అనేది కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది? స్టేట్ అడాప్ట్ చేస్తుందా? ఎవరికి అతిగతి తెలియదు. అంటే నేను అనేది ఏంటంటే ప్రజలకు ఉపయోగపడేదాన్ని ప్రజల దాకా తీసుకుపోవాలి. అసలు ఆ విషయం ఎవరికి తెలియదు. 70+ వాళ్ళకు ఫ్రీ హెల్త్ అనేది ప్రధానమంత్రి దేశం అంతా తిరిగి చెప్తున్నాడు. కానీ తెలంగాణలో అది అమలవుతుందా లేదా నాకే తెలియదు. నేను 70 ఎబో, అసలు నాకే అర్థమైతే లేదు ఎక్కడ పోవాలి, ఏం చేయాలని. ఇటువంటి పథకాలు చెప్పుకోవడాలు బీజేపీ ఎందుకు ప్రచారం చేయట్లేదు మోడీ పథకాలని? ఎందుకు? స్టేట్ గవర్నమెంట్ చెప్పాలండి. బీజేపీ చేయాలి, స్టేట్ గవర్నమెంట్ చెప్పాలి. బీజేపీ బాధ్యత కాదు కదా, ఇక్కడ గవర్నమెంట్ ఉన్నది బాధ్యత. అసలు తప్పైందా మన దగ్గర అమలవుతుందా లేదా అంటే నేను ఓవరాల్ గా చెప్తుంది ఏంటంటే ప్రజలకు మినిమం నీడ్స్ తప్ప ఇంకోటి ఇవ్వాల్సిన అక్కర లేదండి. మినిమం నీడ్స్ మీద రేవంత్ ప్రభుత్వం కూడా దృష్టి పెడితే బాగుంటది అనేది మన సజెషన్ తప్ప ఏదో మనం విమర్శించడం కోసం చెప్పలేం. తెలంగాణ బాగు కోసం చెప్తున్నాం. ఎన్ని రోజులు తిప్పుకుంటామండి రాజకీయంగా? ఏమైతే తెలంగాణ 11 ఏళ్ళు అయింది, ఇంతవరకు ఎట్లున్నదో అట్లనే ఉంది తప్ప అంతకంటే దిగదారింది తప్ప పెరిగింది అయింది. దేశంలో విద్యలో ఇవ్వాలంటే మనది 26th ప్లేస్ లో ఉంది తెలంగాణ అంటే సిగ్గుపడాలి. ఎక్కడున్నామండి? నిజాం కాలంలో అతను విద్యకు ప్రాధాన్యం ఇవ్వలే. నిజాం తెలంగాణలో విద్య లేకనే బయట నుంచి ఉద్యోగస్తులు వచ్చి తెలంగాణలో పనిచేసిందండి. అది దౌర్భాగ్యం అని.
ఇవాళ మనం 60 years గ్యాప్ లో ఉన్నాం. రెస్ట్ ఆఫ్ ఇండియాకు తెలంగాణ ఎడ్యుకేషన్ లో 60 year గ్యాప్ లో ఉంటుంది. దాన్ని భర్తీ చేయాలి కదండి. దాని మీద దృష్టి లేదు. మనకు చదువు రాదని పేరు ఉంది, తెలంగాణకి చదువు రాదని పేరు. ఎంతకాలం వస్తాం? 26వ స్థానంలో ఉంటుందండి తెలంగాణ రాష్ట్రం. 11 ఏళ్ళు అయింది. 10 ఏళ్ళు ఆయన రాజ్యం వెళ్ళిపోయిండు, ఈయన 1.5 years నుంచి ఈయన రాజ్యం వెళ్తుండు. ఫీజు రియంబర్స్మెంట్ అట్టే బకాయిలు ఉన్నాయి. సిగ్గు ఉండాలి కదండి ఏమన్నా. ఆ ఆరోగ్యశ్రీ బకాయిలు ఉంటాయండి. నువ్వు ఇన్ని పథకాలు అమలు చేస్తున్నావు, ఆరోగ్యశ్రీ బకాయిలు ఎందుకు కట్టావు? ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు కట్టావు? కనీసం నువ్వు ప్రైవేట్లో అయినా పేదోడు చదువుకునే వెసులుబాటు ఉంటది కదా, దాని మీద దృష్టి లేదు. ఎక్కడుందండి? ఎటుపోతుంది తెలంగాణ? రైట్ రైట్. ఐఎమ్ సో సారీ. ఈ ప్రభుత్వం అయినా కళ్ళు తెరవాలి. కళ్ళు తెరిచి మనం మినిమం నీటి జనాలకు ఏం కావాలో దాని మీద దృష్టి పెట్టి, మిగతా పథకాలు వస్తాయి పోతాయి, నువ్వు చేయకుండా ఇబ్బంది లేదు. వాటి మీద దృష్టి పెట్టండి. ఇప్పుడు ఇంజనీరింగ్ మెడికల్ సీట్ల కోసం పిల్లలు ఎంత తనలాడుతారు? లక్షల రూపాయలు కట్టుకొస్తున్నారు. అసలు వాళ్ళు వేరు చేయలేని పరిస్థితులు ఉన్నారు. లోన్లకు పోతున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, రియంబర్స్మెంట్ లేదు, పైగా ఫీజులు కూడా పెంచారు. ఇది ఏంది పద్ధతి? ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా ఈ విషయాలు అడగవు. ఎక్కడో పోతారు వాళ్ళు, ఎక్కడో పర్సనల్ క్రిటిసిజం పోతారు, వ్యక్తిగత విమర్శలకు పోతారు. ఎవడడిగిందండి? వీళ్ళని నిలదీయండి. బీజేపీ కావచ్చు, అదర్ పార్టీస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, వీటి మీద నిలదీయాలి. రైట్ 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 రైట్. జగన్మోహన్ గారు మీరు చెప్పండి, ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్ మొత్తం లాస్ట్ లో కూడా నిధులు జమ చేయకుండా ఎలక్షన్స్ కి వెళ్ళింది, అన్ని పెండింగ్ లో పెట్టింది. పెండింగ్ లో పెట్టడం వల్లే కాంగ్రెస్ కి పరిస్థితి ఇలా ఉంది అని విమర్శిస్తోంది. మీరేమంటారు? ఏమంటాం మేడం, మొత్తం అప్పుల కుప్పగా చేసి వెళ్ళింది రాష్ట్రాన్ని. అట్లా దాన్ని ఇప్పుడు ఇమేజ్ అట్లా డ్యామేజ్ చేయడానికి వీళ్ళు వేస్తున్నటువంటి పన్నాగంలో భాగమే ఈ నేరేటివ్ బంద్ చేసుకుంటే మన రాష్ట్రానికి ఒక ఇజ్జత్ అనేది వస్తుంది, గౌరవం అనేది వస్తుంది. ఇంకో 10 మంది వచ్చి పని చేసిపోతారు. నేను ఏమంటున్నా, ఇందాక సార్ మాట్లాడుతున్నారు, అనలిస్ట్ గారు మాట్లాడుతున్నప్పుడు ఒక మంచి మాట చెప్పారు. నేను ఏమంటున్నా అంటే, ఎగ్జాంపుల్ జినోమ్ వ్యాలీ ఉంది. జినోమ్ వ్యాలీలో ఇన్ని ఇండస్ట్రీస్ కి మనం ప్రభుత్వం, మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ల్యాండ్ ఇచ్చినాము, వాళ్ళకి అన్ని రకాల ఫెసిలిటీస్ ఇచ్చినాము. నేను మొన్నటికి ఒక 3 months కింద విజిట్ చేసిన. మా ఫ్రెండ్ చిన్న ల్యాబ్ ఉంటుంది, విజిట్ చేసినప్పుడు దాని గురించి అసలు ఏం తెలుసుకుందామని అంటే, ఇందులో ఈ జెనోమ్ వ్యాలీలో పనిచేసే కొన్ని వేల మంది కార్మికులు మన వాళ్ళు కాదు, అంతా బీహార్, యూపీ నుంచి వచ్చి పనిచేస్తున్నారు. మన వాళ్ళకి స్కిల్ లేదు. మన వాళ్ళకి స్కిల్ నేర్పించే కాలేజెస్కి మనం ఎంకరేజ్ చేస్తలేము. మన వాళ్ళందరూ కూడా దుబాయ్ కానీ మస్కట్ కానీ వలసపోతున్నారు. సో దీని గురించి మనం దృష్టి పెడితే బాగుంటుంది. మనం ఇప్పుడు ప్రభుత్వం చేసే పని ప్రభుత్వం చేసిందండి. ఈజ్ ఆఫ్ బిజినెస్ అని, టీఎస్ ఐపాస్ అని, ఎన్ని రకాలుగా వి హబ్ అని, టీ హబ్ అని, తర్వాత టీ వర్క్స్ అని, యంగ్ జనరేషన్ కావాల్సిన ప్రతిదీ ఒక ఇన్వెంటర్స్ కి ఆంటర్ప్రెన్యూర్స్ కి ఎన్ని రకాల మనము ఎంకరేజ్మెంట్ ఇచ్చినా కూడా చలో ఓకే. అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఒకటి బాగాలేదు, దాని మీద దృష్టి పెట్టడానికి కేసీఆర్ గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అఫిలియేషన్స్ కూడా రద్దు చేసి గట్టిగా చర్యలు తీసుకున్నా కూడా సరే, దానికి కొంచెం టైం పడుతుంది. మేము తీసుకున్నటువంటి అడుగులకి, మేము తీసుకున్నటువంటి దారికి మీరు ఏదన్నా దానికి ఆగ్మెంట్ చేయాలదా, కానీ ఆల్రెడీ చేసిన దాన్ని బంద్ పెట్టేసి, అది చేయనీయకుండా, దాన్ని కనబడనీయకుండా, దాన్ని కప్పిపెట్టి దాని మీద దుప్పటేసి ఇంకా మీరేదో కొత్త చాలు చేయాలని అంటే మళ్ళీ 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఏబిసిడీలు నేర్చుకున్నట్టు అవుతుంది. తెలంగాణకి మనం ఒక కాంట్రిబ్యూషన్ ఇచ్చారు కేసీఆర్ గారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఈ రోజు ఏం చేసిరు అని అంటే ఏం చేయకుండానే రాష్ట్రంలో, దేశంలో ఇంత పేరు వచ్చిందని తెలంగాణకి. ఎక్కడెక్కడ పోయినా కూడా ఇప్పుడు ఈ రోజు కేటీఆర్ గారు అమెరికా పోయినా, యూకే పోయినా, ఎక్కడ పోయినా ఆయన రిసెప్షన్ వేరే ఉంటది, ఆయన విజన్ వేరే ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళ మాటకి ఆయన మాటకి, సార్ మీరు అన్నారు పర్సనల్ క్రిటిసిజం అని, పర్సనల్ క్రిటిసిజంతో పాటు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం కూడా మేము ఇస్తున్నాము, కానీ వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి రెడీగా లేరు. ఏమన్నా అంటే నోరేసుకొని మీద పడిపోవడం తప్ప వేరే ఉద్దేశమే లేదు. సో నేనేమంటున్నా అంటే మీరు ఇక్కడ నుంచి ముందుకెళ్ళండి. దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ముందుకెళ్తే నెక్స్ట్ మేము క్యారీ చేస్తాం, లేదా బీజేపీ వాళ్ళు క్యారీ చేస్తారు. ప్రజలకు ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళ ఓట్లేసి గెలిపించుకుంటారు. జగన్మోహన్ గారు ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ కి వెళ్తుంది కదా, అయితే మీరు ఏ అంశాలను తీసుకొని ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు? కాంగ్రెస్ రైతుల సంక్షేమ నిధులు విడుదల చేసింది, నెక్స్ట్ ఎలక్షన్స్ కి వెళ్తుంది. ఫైనల్ గా చెప్పండి, మీరు ఏ అంశాన్ని ప్రజల ముందు పెట్టి ఎలక్షన్స్ కి వెళ్ళాలి? ఇప్పుడు సంవత్సరంన్నర కాలంగా ఎటువంటి ఫెయిల్యూర్స్ అయితే మనం చూస్తున్నాము ప్రభుత్వం పట్ల, ప్రభుత్వం చేసినటువంటి ఫెయిల్యూర్ పనులు అవన్నీ కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్తాం. అండ్ ఇంకోటి ఏంటంటే లోకలైజ్డ్గా, హైపర్ లోకలైజ్డ్గా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు చేసినటువంటి అరాచకాలు, మొరం తవ్వకాలు, అక్రమ ఇసుక రవాణా, మరి అక్కడ ఉన్నటువంటి
బీఆర్ఎస్ పార్టీ కానీ ఇతర పార్టీకి సంబంధించిన ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి కార్యకర్తల మీద చేస్తున్నటువంటి అరాచకాలు, వీళ్ళ రౌడీజం, వీళ్ళ గుండాయిజం మేము ప్రజల్లోకి తీసుకెళ్తాం. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి అరాచకాలని కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్తాం. రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. డిబేట్ లో